సో ఇవాళ మన సెషన్ మన అశోక్ రెడ్డి గారు కోఆర్డినేట్ చేస్తారండి. జస్ట్ ఐఎమ్ హియర్ టు ఇంట్రడ్యూస్ హిమ్. సో అందరికీ సుపరిచితమే అశోక్ రెడ్డి గారు. అశోక్ రెడ్డి గారు వెటనరీ డాక్టర్ అండి. తణుకులో గవర్నమెంట్ వెటనరీ డాక్టర్గా పనిచేస్తున్నారు. సో అశోక్ రెడ్డి గారు చాలా తక్కువ టైంలో దీన్ని ఆ, చాలా ఇంప్లిమెంట్ చేయటము తన లైఫ్లో ఇది నలుగురికి వెళ్ళాలి అని ఆ, తపంతో తణుకులో వర్క్షాప్ కోఆర్డినేట్ చేయటము అండ్ ఇప్పుడు సిహెచ్టిసి మన సోషల్ మీడియా వీటన్నిటిని ఎలా చేయాలని ఆలోచించటము వాలంటీర్స్ సో అన్ని ఈజ్ వెరీ యాక్టివ్ నౌ బికమ్ ఇన్ ద టీమ్. సో అయితే సో హీస్ లైక్ మనం ఇన్వైట్ చేశాం కదా అందరము కెన్ వి షేర్ అవర్ ఈ 53 వారాలు సంవత్సరము బట్ 175 వీక్లీ రిఫ్రెషర్ అండి ఇది. సో ఈ 175 వీక్లీ రిఫ్రెషర్ చాలా మంది మీలో రెగ్యులర్ గా వస్తున్నారు అండ్ అటెండ్ అవుతున్నాం. బట్ వాట్ దిస్ రిఫ్రెషర్ ఏంటి మనకి వాట్ దీని మన లైఫ్ లో దీని రోల్ ఏంటి, మీరు ఎలా చూ ఎలాంటి ఉపయోగం పొందారు మీరు, సో ఏం చేస్తే ఇంకా మనకు హెల్ప్ అవుతుంది. సో ఇలా ప్రతి ఒక్కరు మీ ఇండివిజువల్ జర్నీని అంటే ఎక్కువ లెంతీగా కాకుండా షార్ట్గా షేర్ చేసుకోవటానికి ఒక ప్లాట్ఫామ్ అండి ఇది. సో ఎందుకంటే వీళ్ళు ఇన్స్పైర్, మనము మన స్టోరీ ఇంకొకరికి ఇన్స్పైర్ అవుతుంది అండ్ మనం కూడా చాలా నేర్చుకుంటాం మిగిలిన వాళ్ళ స్టోరీస్ని బట్టి. సో ఈ సో దీనిలో భాగంగా సార్ స్టార్ట్ చేస్తారు అండ్ ఎవ్రీ వన్ ప్లీజ్ జాయిన్ ద జర్నీ. సో అశోక్ రెడ్డి గారు, సో ఓటీ సార్ అండి. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ అందరికీ కూడా నమస్కారం అండి. సార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీరు షేర్ చేస్తారు అని చేయమంటారు. అంటే వర్క్ డన్ బై సిహెచ్డిఎస్సి రిపోర్ట్ మీ గో ఎట్ సార్, మీరు చేయొచ్చు. సో December 31 మనం 176వ వీక్లీ రిఫ్రెషర్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా స్వాగతం అండి. సో ఈ సంవత్సరంలో ఆఖరి సెషన్కి వచ్చేసాం మనందరం కూడా. స్లైడ్ షో షేర్ చేస్తానండి స్క్రీన్. జస్ట్ ఒక 3-4 స్లైడ్స్ ఉన్నాయి. ఈ సంవత్సరంలో మన సిహెచ్డిహెచ్సి చేసిన వర్క్ని సార్ షేర్ స్క్రీన్ కొట్టమంటారా? అంతే, ఎంటైర్ స్క్రీనా విండోనండి? అంతే, ఫస్ట్ షేర్ స్క్రీన్ కొట్టండి. వస్తుందా సార్? ఇంకా రాలే, వస్తుందండి. కనపడుతుందండి? వస్తుంది ఇంకా స్లో ఇంకా రాలే, ఇప్పుడు వచ్చిందండి. ఓకే. సో జస్ట్ క్లుప్తంగా సిహెచ్డిహెచ్సి ఈ ఇయర్ ఎండ్ అయ్యేలోపు ఈ 2023లో ఏం యాక్టివిటీస్ చేసింది అనేది ఒక చిన్న రిపోర్ట్ అండి. సో మన సంస్థ యొక్క విజన్ మీ అందరికి తెలిసిందే. సెల్ఫ్లో, ఫ్యామిలీలో, సొసైటీలో, అట్లాగే నేచర్లో హార్మోనీని రియలైజేషన్ చేసే విధంగా, దాన్ని మనం సాధించే విధంగా చేయడం అనేది మన విజన్. అట్లాగే మన మిషన్ వచ్చి జీవన విద్య ద్వారా ప్రతి ఒక్క వ్యక్తిలో స్కూల్స్, కాలేజెస్లో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ని తీసుకువెళ్ళడం. సో మన ఫెసిలిటేటర్స్ ఎవరో కూడా ఈ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఛార్జ్ చేయరు. 2023లో మన సిహెచ్డిహెచ్సి చేసిన వర్క్ 320 సెషన్స్ చేయడం, ఇప్పటి వరకు కూడా 320 సెషన్స్ చేయడం జరిగింది. అట్లాగే 1940 గంటల ఈ ఫెసిలిటేషన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 26,050 మంది వరకు కూడా వాళ్ళ లైఫ్స్లోకి ఈ జీవన విద్యను తీసుకోవడం జరిగింది. 2023 చూసుకుంటే 53 వీక్లీ రిఫ్రెషర్స్ చేయడం జరిగింది. అట్లాగే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కలిపి 14 వర్క్షాప్స్ చేసాం మనం. సో సిహెచ్డిఎస్సి అందరికీ కూడా గ్రాటిట్యూడ్ చెప్తా ఉంది. పార్టిసిపెంట్స్కి, వాలంటీర్స్కి, డోనర్స్కి, ఫౌండర్స్ టీమ్, అట్లాగే చూడండి మన టీచర్స్ వీళ్ళందరూ ఎవరైతే ఈ ఎన్లైటెండ్ మన గురుజీ ఉన్నారో నాగరాజ్ గారు, అట్లాగే గణేష్ జీ, మన ప్రదీప్ రామంచర్ల సార్, వీళ్ళందరికీ కూడా సిన్సియర్ గ్రాటిట్యూడ్ తెలియజేస్తుంది సిహెచ్డిహెచ్సి. ముఖ్యంగా ఈ వర్క్షాప్స్ గురించి చెప్పాలంటే ఒకసారి షేరింగ్ ఆపుతానండి. ముఖ్యంగా వర్క్షాప్స్ గురించి చెప్పాలంటే సిహెచ్డిహెచ్సి ఈ సంవత్సరం నూతనంగా
ఆరోగ్యధాత్రి మనం అనకాపల్లి దగ్గర ఉన్నటువంటి ఆయుర్వేదిక్ హాస్పిటల్ సుందర్రాజ్ సార్ హాస్పిటల్ ప్రెమిసెస్లో 3 days రెసిడెన్షియల్ వర్క్షాప్ ఏప్రిల్ ఎండింగ్లో చేయడం జరిగింది. నేను కూడా అందులో ఫస్ట్ టైం నేను అటెండ్ అయ్యాను లైవ్ వర్క్షాప్. అట్లాగే దాని తర్వాత కంటిన్యూషన్ అనహద్ వికారాబాద్ దగ్గర ఉన్న అనహద్లో 2 days వర్క్షాప్ కూడా చేశారు. తర్వాత తణుకులో 1 day వర్క్షాప్ మన వాలంటీర్స్ టీం కూడా కలిసి మే ఎండ్లో చేసాం. అట్లాగే హైదరాబాద్ IIIT మన ప్రదీప్ సార్ రామంచర్ల ప్రదీప్ సార్ వెళ్ళిపోయిన తర్వాత మనం CHDHC అంబ్రెల్లా కింద మనం సొంతంగా చేసిన ఫుల్ డే 1 day వర్క్షాప్ కూడా రీసెంట్గా ఒక 1 month బ్యాక్ చేసాం. ఇవన్నీ కూడా CHDHC ఈ సంవత్సరంలో చేసిన న్యూ ఇనిషియేటివ్స్ అనమాట. సో ఇది బేసిక్గా వర్క్ డన్ గురించి అండి. తర్వాత షేరింగ్, ముఖ్యంగా అసలు ఈరోజు సెషన్ ఎందుకు అని అంటే ఈ సంవత్సరం మొత్తంలో మన జర్నీ, మన సెల్ఫ్ రిఫ్లెక్షన్ జర్నీ, మన కాన్షియస్నెస్ లెవెల్లో మనకు ఎట్లా జరిగింది అనేది మనం షేర్ చేసుకోవడం ఒకటి. తర్వాత CHDS ఇందాక శివశంకర్ సార్ కూడా బ్రీఫ్ చేశారు, మనకి ఈ వీక్లీ రిఫ్రెషర్స్ ఎలా ఉపయోగపడుతున్నాయి, మనకి ఎలా హెల్ప్ చేస్తున్నాయి, అట్లాగే ఇంకా ఏ విధంగా చేస్తే ఎఫెక్టివ్గా ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలియజేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కరం కూడా జర్నీ మనం షేరింగ్ చేసుకుందాం. ముందుగా నన్ను షేర్ చేసుకుని తర్వాత మిగతా ఒక్కొక్కరిని కూడా ఫెసిలిటేట్ చేయమని చెప్పారు. సో నా షేరింగ్ ఒక జస్ట్ ఒక 5-10 నిమిషాల్లో చెప్పేస్తానండి. నేను లాస్ట్ ఇయర్ మేలో ఫస్ట్ ఈ ఫ్రీ వర్క్షాప్, ఆన్లైన్ ఫ్రీ వర్క్షాప్ అటెండ్ అయ్యాను. ఫ్రీ కాబట్టి మొత్తం అన్ని రోజులు అటెండ్ అవ్వకుండా ఏదో ఒక 2-3 రోజులు నాకు నచ్చిన రోజులు అటెండ్ అయ్యాను, నచ్చినట్టు విన్నాను. తర్వాత ఒక 3 months తర్వాత 300 రూపీస్ ఆన్లైన్ వర్క్షాప్ అటెండ్ అయ్యానండి. 300 కట్టాను కాబట్టి డైలీ అటెండ్ అయ్యాను అనమాట. సో అటెండ్ అయిన తర్వాత కంటెంట్ చాలా వండర్ఫుల్గా అనిపించింది, చాలా రెలవెంట్గా అనిపించింది. ముఖ్యంగా ఇంతకుముందు నేను ఎప్పుడు వెళ్ళలేదు అనమాట. ఇట్లా మీరు సెల్ఫ్ వెరిఫికేషన్ చేసుకోండి, మీకు లైఫ్ పట్ల క్లారిటీ రావాలన్న, హ్యాపీనెస్ పట్ల లేదా మీ కాన్షియస్నెస్ పట్ల మీకు ఎవరో ఏదో చెప్పడం కాదు, ఇవన్నీ కూడా మీలోనే ఉన్నాయి. మీ సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ ద్వారా మీలో మీరు డైలాగ్ నడుపుకోండి అనేది నాకు ఆ ప్రపోజల్ అనేది చాలా బాగా నచ్చిందండి. సో తర్వాత నేను ఫేస్ టు ఫేస్ వర్క్షాప్ మన ఆరోగ్యధాత్రిలో అనకాపల్లి దగ్గర ఈ సంవత్సరం ఏప్రిల్ ఎండ్లో జరిగిన 3 day వర్క్షాప్ కూడా అటెండ్ అయ్యాను. సో అది అటెండ్ అయిన తర్వాత నాకు కొన్ని విషయాలు అర్థమయ్యాయి. ఉదాహరణకి మనకి ఎంతసేపు మనం ఫిజికల్ ఫెసిలిటీస్ వెనకాలే పరిగెడుతున్నాం. ఆ ఫిజికల్ ఫెసిలిటీస్కి అంటే మీ అందరికీ తెలియంది కాదు, ఒక క్వశ్చన్ అడుగుతారు మన ఫెసిలిటేటర్స్, మీకు హ్యాపీనెస్ ఇప్పుడు ప్రజెంట్ ఏమైనా రాకపోతే, ఫిజికల్ ఫెసిలిటీస్ లేక, డబ్బులు లేదా సంపద లేక మీకు హ్యాపీనెస్ రావట్లేదా, లేకపోతే మీ రిలేషన్షిప్స్లో సరిగ్గా లేకపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి, హ్యాపీనెస్ రావట్లేదు? చాలా వరకు మనలో రిలేషన్షిప్స్ వల్లే మనకి ఆ హ్యాపీనెస్ రావట్లేదు అనేది ఒకటి వస్తుంది. సో తర్వాత రైట్ అండర్స్టాండింగ్ గురించి, వీటి గురించి తెలిసిన తర్వాత ముఖ్యంగా నా షేరింగ్ ఏంటంటే, నేను పర్సనల్గా ఒకటే అనుకున్నానండి, కొలీగ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ, టఫ్ రిలేటివ్స్ అంటే అందరూ కాదు, ఎవరైతే కొంతమంది టఫ్ క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళతో డీల్ చేసేటప్పుడు నాకు కనుక నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది అనుకోండి, నాకు వాళ్ళతో మాట్లాడాలని అనిపించకపోవడం, లేకపోతే ఒక హేట్రెడ్ ద్వేషభావం, లేకపోతే ఒక ఎక్కడ నాకు పాజిటివ్ ఫీలింగ్ రాకపోయినా వెంటనే ఇది నా న్యాచురల్ యాక్సెప్టెన్స్ కాదు కదా, నేను హ్యాపీగా ఉండాలనుకుంటాను, ఇక్కడ నాకు హ్యాపీనెస్ రావట్లేదు కదా, సో నేను నా కూల్ అండ్ కామ్ నేచర్ని నేను వదులుకోకూడదు. సో ఏం చేయాలి? అప్పుడు ఏంటంటే మనకి వర్క్షాప్లో చెప్తారు, అవతల వాళ్ళ అది వాళ్ళు ఇంటెన్షనల్గా మనల్ని ఇబ్బంది పెట్టాలని చేస్తున్నారా, లేకపోతే వాళ్ళ సామర్థ్య లోపం వల్ల, వాళ్ళ కాంపిటెన్స్ లేకపోవడం వల్ల చేస్తున్నారా? ఇప్పుడు సామర్థ్య లోపం అంటే మనం జనరల్గా వాళ్ళకి ఏం తెలియదులే, వాళ్ళు ఇంతేలే అని అనుకుని కూడా మనం వదలలేము. అట్లాంటప్పుడు నాకు బాగా హెల్ప్ అయిన మన జీవన విద్య ఒక ఫిలాసఫీ ఏంటంటే లెట్ గో అండి. అంటే ఒక ఫర్గివ్ చేసేయటం. ఓకే, వాళ్ళకి క్యాపబిలిటీ తక్కువ ఉంది, నాకు క్యాపబిలిటీ ఎక్కువ ఉంది, నాకు రైట్ అండర్స్టాండింగ్ ఉంది, సో నా హ్యాపీనెస్ కోసం దాన్ని ఫర్గివ్ చేసేసి వాళ్ళని కొంచెం పక్కన పెడతాను అనేది చాలా ప్రశాంతతనిస్తుంది. అండ్ లాస్ట్ 5 monthsలో నాకు తెలిసి రిలేటివ్స్తో కానీ, లేదా నేను ఇప్పుడు ఒక మండలం లెవెల్లో అధికారిగా, ఒక వెటనరీ డాక్టర్గా పనిచేస్తున్నానండి మండల స్థాయిలో. సో నా కింద స్థాయి సిబ్బందితో కానీ, పై స్థాయి సిబ్బందితో కానీ ఇంతకుముందు ఉన్న కాన్ఫ్లిక్ట్స్ దాదాపు మేజర్ కాన్ఫ్లిక్ట్స్, అంటే ఒక పెద్ద స్థాయిలో ఇబ్బంది అవ్వడం కానీ నాకు కొంచెం సాడ్నెస్
రావడం కానీ, హ్యాపీగా లేకపోవడం కానీ ఒక్కటి కూడా జరగలేదండి. ఈ మన వర్క్షాప్ అటెండ్ అయిన తర్వాత ఒక్కటి కూడా జరగలేదు. ఎందుకంటే అంతకుముందు కొంచెం ఈ ఈగో ప్రాబ్లం ఉండేది. ఏంటంటే జడ్జిమెంట్కి వెళ్ళిపోయేవాడిని. నేను ఒక మండల స్థాయి అధికారిని, నాకెందుకు విలేజ్ లెవెల్లో ఈ స్టాఫ్ వీళ్ళు ఉన్నారు, నేను యానిమల్స్కి వ్యాక్సినేషన్ ఇది చేయించాలి, లేదా ఫలానా ఆఫీస్ వర్క్ చెప్పాను, వీళ్ళు చేయలేదు, వీళ్ళు ఎందుకు చేయలేదు. సో కన్క్లూషన్స్కి జంప్ అయిపోయేవాడిని. ఇతనికి పని చేయడం ఇష్టం ఉండదు, ఇతను జీతం తీసుకుంటాడు కానీ గవర్నమెంట్ ఉద్యోగి, ఇతన్ని మనం ఏం చేయలేము, నేను చిన్నోడిని, నాకు 35 ఏజ్, సో ఇతనికి 55 ఇయర్స్ ఏజ్, నాకు 35, సో అందుకని ఇతను వినట్లా. ఇలా రకరకాలుగా ఒక జడ్జిమెంట్కి వీటికి వెళ్ళిపోయి చాలా కాన్ఫ్లిక్ట్ ఎదుర్కొని ఉండండి, చాలా ఇబ్బంది ఉండే. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే వాళ్ళతో నాకు పని అవ్వకపోతే, లేదా నా పై అధికారులతో అయినా సరే, వాళ్ళ న్యాచురల్ యాక్సెప్టెన్స్కి నేను అప్పీల్ చేస్తున్నాను. సో ఇది ఇప్పుడు కింద ఉన్న వాళ్ళు వ్యాక్సినేషన్ సంబంధించి ఏదో కొన్ని పనులు వాళ్ళకి చెప్పాను, వాళ్ళు చేయట్లేదు. వాళ్ళు కూర్చోబెట్టి ఈ పని మీరు ఎందుకు చేయలేకపోయారు, మీ మీకు అని ఎప్పుడైతే డైలాగ్ వస్తుందో వాళ్ళకి నాకు డిస్కషన్ ఉండడం వల్ల ప్రాబ్లం చాలా ఈజీగా సార్ట్ అవుట్ అయిపోతుంది. వాళ్ళు కూడా ఓపెన్ అయ్యి వాళ్ళ పని ఎందుకు చేయలేకపోతున్నారు అని పర్టికులర్ రీజన్స్ చెప్తున్నారు. వాటిల్లో ఏవైతే కొన్ని సరైన రీజన్స్ ఉన్నాయో వాటిని నేను అడ్రస్ చేస్తూ వాళ్ళ ప్రాబ్లం నా ప్రాబ్లంగా తీసుకుని దాన్ని సాల్వ్ చేస్తున్నాను. అక్కడ పని అయిపోతుంది. వాళ్ళు చేయలేనప్పుడు నేను పై అధికారి దృష్టికి ఇలా ఫీల్డ్ లెవెల్లో చేసాం సార్, కానీ ఇది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అని చెప్తున్నాను. దానివల్ల పై అధికారి దగ్గర కూడా మంచి కన్విక్షన్ వస్తుంది. అంటే చెప్పేటప్పుడు ఫీలింగ్ అనమాట, కరెక్ట్ ఫీలింగ్ ఉండేలా చూసుకుంటున్నాను. సో ఈ ప్రాసెస్లో ఏమైందంటే నాకు మా అటెండర్ ఉన్నారు, నేను ఎప్పుడు అతన్ని హెల్త్ దాని గురించి అడగలేదు. మొన్న రీసెంట్గా ఏదో ఇట్లాగే ఒక పని చెప్పాను, అతను చేయలేకపోయాడు. ఎందుకు చేయలేకపోయావు ఏంటంటే అతను హెల్త్ ఇష్యూ చెప్పాడు, షుగర్ ఇది ఉందని. షుగర్, ఆహా సరే, మరి నువ్వు డాక్టర్ దగ్గర చూపించుకున్నావు షుగర్ గురించి, ఏమన్నారు ఏంటంటే ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే అతను 2.5 సంవత్సరాలుగా వెళ్ళలేదంటండి డాక్టర్ దగ్గరికి. సో షుగర్ ఏదైతే అతను ఇంతకుముందు ట్యాబ్లెట్స్ అవి వాడుతున్నారో అవే వాడుతున్నారు. సో నేనేం చేశానంటే నాకు తెలిసిన డాక్టర్ గారికి ఫోన్ చేసి, మెడికల్ డాక్టర్ గారికి, నేను వెటర్నరీ డాక్టర్ని, సో ఇట్లా మా అటెండర్ని పంపిస్తానండి, కొంచెం టెస్ట్లు అవి చేయండి చెప్పండి అంటే, అతనికి చాలా హై లెవెల్లో షుగర్ ఉంది, ఇంకా వేరే కొంచెం ఇష్యూస్ కూడా వచ్చి ఫ్యాటీ లివర్ వచ్చింది. డాక్టర్ గారు అన్నారు, నువ్వు కరెక్ట్ టైంకి వచ్చావు, అదే కనుక నువ్వు ఒక 3-4 నెలలు లేటుగా వచ్చి ఉంటే నీకు లివర్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయే పరిస్థితి ఉంది. నువ్వు ఇట్లా 2-2.5 సంవత్సరాలకు అసలు ఒక డాక్టర్ని చూపించుకోకుండా పాత ఏదైతే డోసు ట్యాబ్లెట్ ఉందో అవే కంటిన్యూ చేసేయడం అసలు పూర్తిగా కరెక్ట్ కాదు. మీ డాక్టర్ గారికి నువ్వు థ్యాంక్స్ చెప్పంటే, ఇంకా అప్పటి నుంచి అతనికి నాకు ఉన్న చాలా కాన్ఫ్లిక్ట్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోయాయి. ఒక అంటే అతనికి నాకు ట్రస్ట్, అతనికి నాకు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్, అతనికి నాకు మ్యూచువల్ డిపెండెన్స్, అతని మీద నేను, నా మీద అతను, అంటే ఈ లెవెల్ ఆఫ్ బాండింగ్ నాకు లేదండి అంతకుముందు. అసలు అతన్ని నేను ఎప్పుడు అడగలే, నీ హెల్త్ ఎంతసేపు నా ఆఫీస్ వరకు మాట్లాడడం, అతను నాతో ఆఫీస్ వరకు మాట్లాడడమే కానీ ఇది. సో ఇలా చాలా ఉన్నాయండి నాకు ఈ లాస్ట్ 5 monthsలో చాలా ఉన్నాయి, బట్ నేను ఇప్పుడు అవన్నీ షేర్ చేసుకోను. ముఖ్యంగా నేను చెప్పాలనుకున్న గ్రాటిట్యూడ్ ఫీలింగ్ అండి. సో మన వర్క్షాప్లో ఒక స్లైడ్ చూపిస్తారు, ఒక రెయిన్బో చూపించి మన లైఫ్ కూడా ఇట్లాంటిదే, ఒక ఇంద్రధనుస్సు లాంటిదే, మనకు కూడా చాలా బాగుంటుంది లైఫ్, కానీ అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి. సో జనరల్గా నేను కూడా ఏంటంటే ఇంతకుముందు కొంచెం ఎక్కడన్నా లోటుపాట్లు ఉన్నా సరే ఈ దాన్ని చాలా ఎక్కువగా రిఫ్లెక్ట్ చేసుకుంటూ ఉండేవాడిని. బట్ ఇప్పుడు ఏంటంటే నేను నా బ్లెస్సింగ్స్ని వాటిని ఎక్కువగా కౌంట్ చేసుకుంటున్నాను. ప్రాస్పెరిటీ, సో ప్రాస్పెరిటీ అనే ఫీలింగ్, ఏదైతే సమృద్ధి అనే భావం మన జీవన విద్యలో చెప్తారో ఆ సమృద్ధి అనే భావం కూడా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ఓవరాల్గా ఏంటంటే హ్యాపీనెస్ అనేది మనకి ఎక్కడో బయట నుంచి రాదు, మనమే ఒక సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ అవ్వాలి. అట్లాగే మనం అవుట్ సైడ్ అంటే వేరే రిలేటివ్ ఎవరో నన్ను మంచిగా అంటే వేరే వాళ్ళు నాతో మంచిగా మాట్లాడితే నేను హ్యాపీగా ఉంటాను, వాళ్ళు కొంచెం తేడాగా ప్రవర్తిస్తే దాన్ని బట్టి నా మూడ్ చెడిపోతుంది. అలా ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు అలా కాకుండా కంట్రోల్ అనేది నా చేతిలోకి వచ్చింది, అది నేను క్లియర్గా చూడగలుగుతాను అనమాట. అండ్ ఈవెన్ నేను కొంత అవతల వాళ్ళకు కూడా సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ అవ్వగలుగుతున్నాను. సో ఇంకొకటి పర్సనల్గా నేను వర్క్షాప్లో వాళ్ళు చెప్పినప్పుడు నమ్మనిది ఇప్పుడు నమ్ముతున్నది ఏంటంటే, మనం పాజిటివ్ ఫీలింగ్ అవతల వాళ్ళకి ఇచ్చినప్పుడు, అంటే అవతల వాళ్ళతో మనం పూర్తిగా అపోజ్ చేసినా, వ్యతిరేకించినా, ఇంకోటి చేసినా మనం ఎప్పుడైతే ఒక పాజిటివ్ ఫీలింగ్ని ఉంచుకునే వాళ్ళతో మాట్లాడుతున్నామో, నాకు 100కి 95 సందర్భాలు నాకు కూడా ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చిందండి రిప్లై
వాళ్ళ నుంచి. అంటే అందులో వాళ్ళకి అనుకూలంగా నేనేం మాట్లాడను, పూర్తిగా వ్యతిరేకంగానే మాట్లాడతా. కానీ ఫీలింగ్ లెవెల్‌లో వాళ్ళ పట్ల ఉన్న గౌరవం లేదా వాళ్ళ పట్ల ఉన్న ఆదరణ అవన్నీ చూపిస్తూనే మాట్లాడినప్పుడు నాకు చాలా మంచి రిప్లై వస్తుంది. సో ఇదండి పెండింగ్. నేను ఇప్పుడు ప్రెజెంట్ ఇంకా నేను ఈ జర్నీలో పెండింగ్ అనుకుంది ఏంటంటే, నాకు నా ఇమాజినేషన్లో నాకు చాలా బయాసెస్ ఉన్నాయి, నాకు తెలుస్తుంది. చాలా కండిషనింగ్స్ ఉన్నాయి, చాలా ఆ, ఏమంటారు, ఎప్పటి నుంచో గూడు కట్టుపోయిన చాలా ఇవి ఉన్నాయి, థాట్స్ ఉన్నాయి. అవన్నీ ఆ, ఒక్కోటి మార్చుకోవాలి అనేది ఇప్పుడు నేను పెట్టుకున్నాను. సో ఎండింగ్ ఏంటంటే, నాకు కంటిన్యూస్ హ్యాపీనెస్ ఉండాలి లైఫ్లో. దానికి నేను ఒక టాప్ ప్రయారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. ఈ టాప్ ప్రయారిటీ ఇచ్చే దాంట్లో భాగంగా సేవర్స్ ఏదైతే మనకి వర్క్షాప్లో సేవర్స్ అనేది చెప్తారో, రోజు కూడా కొంతసేపు రాయండి, స్క్రిప్టింగ్ చేయండి, కొన్ని అఫర్మేషన్స్ చెప్పుకోండి, మీతో మీరు ఏకాంతంగా గడుపుకోండి, ఎక్సర్సైజ్ చేసుకోండి, రీడ్ ఏదన్నా లిటరేచర్ మంచి సాహిత్యం చదవండి అంటారు. అట్లా రోజు ఒక 1 అవర్ నా కోసం నేను స్టార్టింగ్ ఒక 2 నెలల పాటు, రేపు జనవరి 1 నుంచి 2 నెలల పాటు ఖచ్చితంగా టాప్ ప్రయారిటీ ఇచ్చి చేయాలి, కీ స్టోన్ హ్యాబిట్ కింద అనేసి అదొక రెజల్యూషన్ తీసుకున్నాను. అట్లాగే సిహెచ్డిహెచ్సి టీమ్కి ఇంకా దగ్గర అవ్వాలనుకుంటున్నానండి. ఎందుకంటే వాలంటీర్ యాక్టివిటీ ద్వారా ఇంకా దగ్గర అవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే అది నాకు చాలా మంచి హ్యాపీనెస్ ఇస్తుంది. ఇందాక శివ సార్ చెప్పినట్టు మన అనహద్లో, మన ఆరోగ్యధాత్రిలో అనకాపల్లిలో 3 days నేను వర్క్షాప్ అటెండ్ అయిన తర్వాత, ఇది ఎంత మంచి కంటెంటే, ఇది నేను ఎవరికి చెప్పాలి, నా వైఫ్కి చెప్పాలి, లేదా వాళ్ళకి చెప్పాలి, వీళ్ళకి చెప్పాలని దాదాపు ఒక 25 మంది పేర్లు నేను రాసుకున్నానండి బస్సులో వెళ్తూ తణుకు. ఆ జర్నీలో నేను సిహెచ్డిహెచ్సి టీంని అడిగాను, ఇట్లా ఒక 20-25 మంది ఉన్నారండి మా వాళ్ళు తణుకులో. మరి వీళ్ళందరికీ కూడా నేను ఇండివిజువల్గా కలిసి ఇంత మంచి కంటెంట్ ఉంది, ఇంత మంచి ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ ఉంది అని నేను చెప్పడం కంటే మీరు చెప్తే బాగుంటుంది కదా, ఆన్లైన్ వర్క్షాప్ మాకు చేయండి అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మీరు కూర్చోబెట్టగలిగితే ఒక 30 లేదా ఒక 40 మందిని కూర్చోబెట్టగలిగితే మేమే ఒకళ్ళం ఇద్దరం వస్తామని. అట్లా మేము ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఒక 3-4 జయానంద్, అట్లాగే జయానంద్ కూడా మన సిహెచ్సి వాలంటీర్ తణుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ చేస్తున్నారు. ఒక 4-5 టీమ్గా ఫామ్ అయ్యి చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక 90 మంది అటెండ్ అయ్యారండి ఫుల్ డే. ఒక 1 day వర్క్షాప్ 90 మంది అటెండ్ అయ్యారు. ఇది ఎంత మంచి కంటెంట్ అంటే, మనకి 10 మందే వెళ్ళిపోయారండి. ఈవినింగ్ 6 o'clockకి 80 మంది ఉన్నారు. అంటే 80 మంది కూడా ఇంకా ఉన్నారంటే ఇది ఎంత అవసరం, ఈ రోజున సమాజానికి ఎంత అవసరమైన కంటెంట్ అనేది, అట్లాగే ఎంత వెతుకుతున్నారు జనాలు కూడా హ్యాపీనెస్ కోసం, లేదా రైట్ అండర్స్టాండింగ్ కోసం అనేది మనకు అర్థమవుతుంది. సో నేను అనుకున్న రాబోయే ఈ 2024లో అనుకున్నది ఏంటంటే, సిహెచ్డిహెచ్సికి సాధ్యమైనంత దగ్గరగా ఉండాలి. అది నాకు కూడా చాలా మంచిది, నా మెంటల్ హెల్త్కి, ఫిజికల్ హెల్త్కి కూడా చాలా మంచిది. దానివల్ల ఇంకొక నలుగురు, ఇప్పుడు ఎంతోమంది ఇంతకుముందు కృషి చేస్తే నాలాంటి వాళ్ళ వరకు ఈ జీవన విద్య వచ్చింది, సేమ్ అట్లాగే మనం కూడా ఒక గ్రాటిట్యూడ్తో ఇంకొక నలుగురికి తీసుకెళ్ళాలి అని. సో నేను ముగించే ముందు ఇంకొక మాట చెప్తాను. ఏంటంటే, మనకు మోడర్న్ రీసెర్చ్ కూడా నేను చదువుతున్నానండి. అంటే అసలు ఈ హ్యాపీనెస్ గురించి సైన్స్ ఒక సైన్స్ గ్రాడ్యుయేట్గా, నేను ఒక డాక్టర్గా సైన్స్ ఏం చెప్తుంది, రీసెర్చ్ ఏం చెప్తుంది చూస్తే, వాళ్ళు కూడా మన జీవన విద్య ఫిలాసఫీలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని కాన్సెప్ట్స్ చెప్తున్నారు. ఉదాహరణకి లైఫ్లో గ్రాటిట్యూడ్ని ప్రాక్టీస్ చేయండి, కంపాషన్ని ప్రాక్టీస్ చేయండి, వాలంటరీ యాక్టివిటీ చేయండి, ఏవి ఆశించకుండా మీ చుట్టూ ఉన్న నలుగురు కోసం నెలకు 1 గంటో లేదా వారానికి 1 గంటో మీరు వెచ్చించండి. దీనివల్ల మనకి సింపాథెటిక్, పారాసింపాథెటిక్ అని 2 నర్వస్ సిస్టమ్స్ ఉంటాయండి. ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటాం. మనకి వెనక మనం ఫాస్ట్గా పరిగెట్టాం, మనల్ని ఎవరో అటాక్ చేస్తున్నారు, లేదా మనల్ని బాగా కోపంగా మనల్ని బాగా బాధ పెట్టే విధంగా ఎవరో గట్టిగా తిడుతున్నారు. అటువంటప్పుడు మనకి సింపాథెటిక్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. అలా కాక మనం ప్రశాంతంగా సంగీతం వింటున్నాం, లేదా తింటున్నాం, రెస్ట్ తీసుకుంటున్నాం, నిద్రపోతున్నాం, ఇట్లాంటప్పుడు పారాసింపాథెటిక్ యాక్టివిటీ మనకి నడుస్తుంది బాడీలో, నర్వస్ సిస్టంలో. సో మనకి ఇప్పుడు సైన్స్ చెప్తుంది ఏంటంటే, 2.5 లక్షల ఈ మానవ ఎవల్యూషన్లో లాస్ట్ మనకి 20 yearsగా మనకి నియో కార్టెక్స్ ఏదైతే ఈ కొత్త బ్రెయిన్ అనేది ఉందో, అదే మన థింకింగ్ మొత్తానికి
నేను ఎవరిని లేదు, ఈ కష్టాలేంటి, నాకేందుకు ఈ కష్టాలు వచ్చేలేదు, అదేంటి ఇదేంటి. అంటే జంతువులకి మనకి తేడా, మానవ చేతన అట్లాగే ఈ చెప్తారు కదా మన జీవన విద్యలో. సో మనకి ఇంత కాన్షియస్నెస్ రావడానికి, మనం ఒక భాష అనేది డెవలప్ చేసుకోవడానికి, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి, చూడండి ల్యాప్టాప్ కనిపెట్టారు, ఇంటర్నెట్ కనిపెట్టారు, ఇట్లాంటి మాధ్యమాలు, ఈ సైన్స్ ద్వారా మనం మాట్లాడుకోవడం, ఇవన్నీ అనాలిసిస్, ఇవన్నీ కూడా మనకి నియో కార్టెక్స్ అనే బ్రెయిన్ ద్వారా వస్తాయండి. సో మనకి ఏదైతే కల్చర్ మనకి బయట చెప్తుందో, సమాజం ఏదైతే చెప్తుందో, నువ్వు పరిగెట్టడమే నీకు సక్సెస్ అంటే, నువ్వు ఎంత పెద్ద పోస్టుల్లోకి వెళ్తే అంత పెద్ద పోస్ట్లోకి వెళ్తేనే సక్సెస్ అంటే, నీ చేతిలో ఎంత అధికారం ఉంటే అది సక్సెస్ అంటే, నీ చుట్టూ ఒక 50 మందిని నువ్వు వేసుకుని వెళ్తే అది సక్సెస్ అంటే, నీ భార్య అందగత్త అయితే అది సక్సెస్, నీ భర్త మంచి అందగాడు మంచి షోగ్గాడు అయితే అది సక్సెస్, నీ పిల్లలు ఎరగదీసి మొత్తం చదువులు చదివేసి ర్యాంకులు కొట్టేస్తే అది సక్సెస్. అది కాదు. సైన్స్ కూడా చెప్తుంది ఏంటి, అది కాదు. హ్యాపీనెస్ అంటే ఈ గ్రాటిట్యూడ్ ఉండడం, హ్యాపీనెస్ అంటే ప్రాస్పెరిటీ ఉండడం, హ్యాపీనెస్ అంటే కంపాషన్ ఉండడం, తోటి వారి పట్ల ఒక ఆప్యాయత ఉండడం, ఇవన్నీ చెప్తున్నారండి. నాకు చాలా షాకింగ్గా ఉంది. ఈ చెప్పేవాళ్ళు స్టాన్ఫోర్డ్ సైంటిస్టులు, సైకాలజిస్టులు చెప్తున్నారు. ఎప్పుడన్నా 1-2 సెషన్స్ కూడా చేసుకుంటే బాగుంటుందని కూడా నేను అనుకుంటున్నాను. సో ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడడం కూడా అతిగా ఉంటుంది. లాస్ట్లో ఎండింగ్ ఏంటంటే గ్రాటిట్యూడ్ అండి. ఈ జీవన విద్యని మనకు చెప్పిన ఈ నాగరాజు గారికి, అట్లాగే గణేష్ సార్కి, IIIT డైరెక్టర్స్కి, పుస్తకం రాసిన ఐఐటి ప్రొఫెసర్స్కి, మన గురువుగారు ప్రదీప్ రామంచర్ల సార్కి, అట్లాగే మన CHDHC ఫౌండర్స్ టీం, మన శివశంకర్ సార్కి, అమ్మ శ్రీనివాస్ గారికి, హరి సార్కి, గిరి సార్కి, స్వామి గారికి, మన సుందర్రాజ్ సార్కి, అందరికీ, మన CHDHC మన సుమన్ గారు యూఎస్లో ఉంటారు ఆయన, అట్లాగే మన వాలంటీర్స్కి, పార్టిసిపెంట్స్కి, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నా వైఫ్ సుష్మా, తను కూడా చాలా సపోర్ట్ రోల్ తనది ఇవన్నీ చేయడానికి. అట్లాగే నా క్లోజ్ ఫ్రెండ్ గౌతమ్ ప్రసాద్ ఉన్నారు, నా పేరెంట్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తూ ఇక్కడితో ఆపుతున్నాను. ఒకసారి మిగతా వాళ్ళు కూడా ఇలాగే షేరింగ్ చేసుకోండి అని రిక్వెస్ట్. అంటే షేరింగ్లో మీ జర్నీ ఎలా జరిగింది, అట్లాగే మీకు జీవన విద్య ఎట్లా ఉపయోగపడుతోంది, మీరు ఎలా ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నారు, ఈ వీక్లీ రిఫ్రెషర్స్ మీకు ఎట్లా ఉపయోగపడుతున్నాయి, ఇంకా ఎఫెక్టివ్గా చేయాలంటే ఎలా చేయొచ్చు, ఈ యాంగిల్స్లో మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎవరన్నా హ్యాండ్ రైజ్ చేయండి సార్. హ్యాండ్ రైజ్ చేస్తే 1 by 1 మాట్లాడచ్చు. ఒకరిద్దరు మాట్లాడిన తర్వాత నేను నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుంటాను. ఓకే, ఎవరు హ్యాండ్ రైజ్ చేయట్లేదు. నేనే స్టార్ట్ చేస్తాను. ఈ లోపు ఎవరన్నా రైజ్ చేస్తారు. ఎవరన్నా ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఓకే, గుడ్ మార్నింగ్ టు ఆల్ అండి. నా పేరు వాసు. నేను ఆల్మోస్ట్ 2.5 years నుంచి CHDతో అసోసియేట్ అయి ఉన్నాను. అంటే నేను రెగ్యులర్ గా ఉన్నాను కాబట్టి కొత్త వాళ్ళు ఎవరన్నా షేర్ చేసుకుంటారేమో, ఐ కెన్ ఎంజాయ్ దట్ అని ఫస్ట్ ఒక అవకాశం ఇద్దా అనుకున్నాను. సో అట్లీస్ట్ నేను స్టార్ట్ చేస్తాను, ఆ తర్వాత మీరందరూ కూడా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సో ఐఎమ్ వాసు అండి. యాక్చువల్లీ హెయిలింగ్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి, నెల్లూరులో జాబ్ రీచ్ చేసి సెటిల్ అయ్యాను. 40 years వేరియస్ ఆర్గనైజేషన్ లో వర్క్ చేసి 21 లో రిటైర్డ్ అయ్యాను. నేను జాబ్ లో ఉంటూ ఉన్నప్పుడు కూడా నా కింద సపోర్టింగ్ స్టాఫ్ కానీ బయట కానీ ఇట్లా మోటివేషన్ క్లాసెస్ చెప్పడం, అంటే నా ఎక్స్పీరియన్స్ 10 మందితో షేర్ చేసుకుని అనేది నాకు ఒక అలవాటు అనమాట, ఎక్కడున్నా కూడా. సో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఎక్కడైనా ఏ సెషన్స్ జరుగుతున్నా కూడా నాకు ఒక లెర్నింగ్ పాయింట్స్ గా ఉంటుందని ప్రతి చోట ప్రతి అవకాశం ఉన్నప్పుడల్లా అటెండ్ అవుతూ ఉండేవాడిని. సో అలా కనెక్షన్ పెంచుకుంటున్న సందర్భాల్లో ఈ CHDHC అనేటువంటి లింక్ నాకు దొరికిందండి. సో ఈ CHDHC గురించి చెప్పాలంటే ఫస్ట్ అందరికన్నా ముందు నేను గ్రాటిట్యూడ్ ఎవరికి చెప్పాలి అంటే టెక్నాలజీకి చెప్పాలండి. జూమ్ అనేది కనుక లేకపోతే అసలు మనం అందరం ఎక్కడ వాళ్ళము కూడా కలిసేటువంటి ఈ అందరి
పంచుకునేటువంటి అవకాశమే దొరికి ఉండేది కాదేమో. ఎందుకంటే ఈ జూమ్ అనేది వచ్చిన తర్వాత, ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత అసలు మనం ఏ ఊర్లో ఉన్నామా, ఏ దేశంలో ఉన్నామా అనే సంబంధం కూడా లేకుండా ఒకళ్ళకొకళ్ళు కనెక్టివిటీ తోటి ఇంత సంబంధ బాంధవ్యాలు పెంచుకోగలుగుతున్నామంటే నా ఫస్ట్ గ్రాటిట్యూడ్ ఇస్ గోస్ టు ఓన్లీ టెక్నాలజీ, జూమ్ అండి. తర్వాత సిహెచ్డిసి దగ్గర వచ్చేటప్పటికి నేను కూడా కామన్ మ్యాన్ గానే అటెండ్ అయ్యాను దీనికి. ఆన్లైన్ క్లాసులు ఫస్ట్ అటెండ్ అయ్యాను, 1 వీక్ సెషన్స్ అటెండ్. సో ఫస్ట్ డే మామూలుగానే అందరిలాగానే అటెండ్ అయ్యాను, వింటున్నాను క్లాసులు, పాయింట్స్ నోట్ చేసుకుంటున్నాను. డెప్త్ వెళ్లే కొద్దీ, అంటే ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే వెళ్లే కొద్దీ ఫస్ట్ నేను ఇక్కడ 20% ఫోకస్, వేరే అవకాశన్స్ ఆ పని చేసుకుంటూ ఈ పని చేసుకుంటూ విన్నటువంటి ఫోకస్ 20 నుంచి 30, 30 నుంచి 40, 40 నుంచి 50 బయట ఫోకస్ తగ్గించుకుంటూ క్లాస్ మీద ఫోకస్ చేసుకుంటూ, అంటే అంత కనెక్ట్ అయ్యాను అన్నమాట సబ్జెక్ట్ తోటి. ప్రతి పాయింట్ కూడా ఇదేదో నాకు సంబంధించింది, ప్రతి పాయింట్ నా చుట్టూనే తిరుగుతోంది. సో ఇది ప్రతి పాయింట్ నేను గమనించవలసింది, నేను ఇంప్లిమెంట్ చేయవలసింది అనేటువంటి కనెక్షన్ వచ్చిందనమాట వింటున్న కొద్దీ. సో అలా వింటూ ఆ 7 days అయ్యేటప్పటికి నేను సిహెచ్డిసికి పెద్ద ఫ్యాన్ అయిపోయానండి. నేను అంతకుముందు ఎన్ని సబ్జెక్ట్స్, ఎన్ని టాపిక్స్ తెలుసుకున్నా కూడా ఇది ఒక డిఫరెంట్ టాపిక్. అంటే ఇది కంపల్సరీగా ప్రతి మనిషికి చేరవలసినటువంటి టాపిక్ ఇది. దీన్ని గనక అర్థం చేసుకుని మనం గనక ఇంప్లిమెంట్ చేసుకుంటే ఇంకా మనం ఏ రామాయణ, భారత, భాగవతాలు చదవాల్సిన పని లేదు. వాటి ఎసెన్స్ అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారేమో అనిపించేటువంటి సబ్జెక్ట్ ఇది. నిజంగా డెప్త్ లోకి వెళ్తే వాళ్ళు ఏం చెప్తున్నారులే, మనం ఏం వింటాంలే అనే దృక్పథంతో వింటే ఏది కనెక్ట్ అవ్వలేమండి. ఎప్పుడైతే మనకి ఇది కనెక్ట్ అవుతున్నాము, బాగుంది, తెలుసుకుందాం అనేటువంటి దృక్పథంతో కనుక వింటే మాత్రం ఖచ్చితంగా ఇది కనెక్ట్ అవ్వకుండా పోయేటువంటి అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా కనెక్ట్ అవుతాం. ఆ రకంగా నేను ప్రతి పాయింట్ అండి, అంటే మనం బాడీ వేరు, సెల్ఫ్ వేరు, అలాగే మనం ఏది పొరపాటు జరిగినప్పుడు మనం ఎంతసేపు అవతల వాళ్ళ దృక్పథంతో చూస్తాం, కానీ అసలు మనల్ని మనం ఎందుకు ప్రశ్నించుకోము? ప్రతి సమాధానం, ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ మన దగ్గరే ఉంది, మనలోనే ఉంది, మనతోనే ఉంది. అలాగే ఎంతో తీసుకుంటున్నాం ప్రకృతి నుంచి, సమాజం నుంచి, కుటుంబం నుంచి. మనం తిరిగి ఏమిస్తున్నాం సమాజానికి, కుటుంబానికి? ఇటువంటి క్వశ్చన్స్ ఎప్పుడైతే మనల్ని మనం వేసుకోవడం ఈ సిహెచ్డిఎస్ ద్వారా స్టార్ట్ చేశామో, సో దట్ ఈస్ ద రియల్ సెల్ఫ్ రియలైజేషన్ అండి. సో ఇప్పటి వరకు మనం బయట సమాజం గురించి, బయట వాళ్ళు నాకేం చేయలేదని గురించి ఆలోచిస్తున్నామే కానీ అసలు నా రోల్ ఏంటి రిలేటెడ్ టు ఇండివిజువల్, నా గురించి నేను కానీ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉందని చెప్తారు సిహెచ్డి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నా గురించి ఏంటి, నా సమాజం గురించి ఏంటి, నా కుటుంబం గురించి ఏంటి, వీటన్నిటినీ అతీతమైనటువంటి శక్తి ప్రకృతి. ఆ ప్రకృతిలో నా రెస్పాన్సిబిలిటీ అనేది ఎప్పుడైతే మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవడం స్టార్ట్ చేశామో అక్కడ రియలైజేషన్ స్టార్ట్ అయిందండి. సో ఐ గాట్ కంప్లీట్లీ కనెక్టెడ్ విత్ సిహెచ్డిసి. మీరు నమ్మండి, ఆ సెషన్ అయిన తర్వాత నుంచి ఈ రోజు వరకు కూడా నేను సిహెచ్డిసిని వదిలిపెట్టలేదండి. ప్రతి ఆన్లైన్ క్లాస్ అటెండ్ అవుతాను, ప్రతి ఆఫ్లైన్ క్లాస్ అటెండ్ అవుతాను. నాకు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు సిహెచ్డి తోటి కోఆర్డినేట్ చేస్తూ ప్రయాణం చేస్తూనే ఉన్నానండి. సో సిహెచ్డిసిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పాయింట్ అది. రెండో పాయింట్ ఏంటంటే, బొమ్మ బొరుసాకి అచ్చు, బొమ్మ బొరుసు రెండు ఎలా ఉంటాయో నాణ్యానికి, నేను సిహెచ్డితో కనెక్ట్ అయినటువంటి రెండో పాయింట్ ఏంటంటే, నా మనస్ఫూర్తిగా మనస్సులో ఉన్న మాట చెప్తున్నానండి. పీపుల్ అండి. ఆన్లైన్ అటెండ్ అయిన తర్వాత, నేను ఆఫ్లైన్ అటెండ్ అయిన తర్వాత ఈ ఫెసిలిటేటర్స్ తోటి నేను ఇంటరాక్ట్ అవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత సిహెచ్డిసి విన్నప్పుడు నాలో ఎంత రియలైజేషన్ వచ్చిందో, సిహెచ్డిసి ఫెసిలిటేటర్స్ తోటి ఇంటరాక్ట్ అయినప్పుడు దానికి డబుల్ రియలైజేషన్ వచ్చింది. దానికి రీజన్ ఏంటంటే, సార్ ప్రతి వాళ్ళు చాలా చెప్తున్నారు సార్, అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇది మంచి, అది మంచి అని చెప్పేవాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు రోజుకొక స్పీకరు, వీధికి ఒక స్పీకరు, ఊరికి ఒక స్పీకరు అంటే తయారైపోయారు. అది చేయండి, ఇది చేయండి, అది చెప్పండి, ఇది చెప్పండి అని. కానీ ఇంప్లిమెంట్ చేస్తూ, ప్రాక్టికల్ గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ, చేసి చూపిస్తూ మనల్ని ఈ రకంగా, ఇంకోటి ప్రపోజల్ అంటారే కానీ చేయండి అని చెప్పారు సిహెచ్డి. దట్ ఇస్ ద వండర్ఫుల్ పాయింట్ అండి.
సో ఇలా చేస్తే ఇలా ఉంటామని చెప్పడంలో వాళ్ళు ప్రతి పాయింట్ కూడా గిరి గారు కానివ్వండి, శివ గారు కానివ్వండి, హరి గారు కానివ్వండి, సుమన్ గారు కానివ్వండి, బికాస్ ఐ ఇంటరాక్టెడ్ విత్ ఆల్ ద ఫెసిలిటేటర్స్ ఫ్రమ్ ద పాస్ట్ 2.5 years ఆఫ్ మై జర్నీ విత్ సిహెచ్డిసి. ఎంత అద్భుతంగా ఉంటుందంటే, అంటే వాళ్ళు నాకన్నా వయసులో చిన్నవాళ్ళు అయినా కూడా ఐ లెర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ దీస్ ఫెసిలిటేటర్స్. ఐ గాట్ ఫుల్లీ కనెక్టెడ్ అండి. అంటే ఒక ఫ్రెండ్స్ అనుకోండి, ఒక ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి, నా సొంత మనుషుల్లాగా నేను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడల్లా నా పర్సనల్ పీపుల్ తోటి నా సొంత మనుషులతో మాట్లాడుతున్న ఫీలింగ్ వస్తుందండి. ఎందుకంటే ద వే దే ఆర్ ప్రాక్టీసింగ్ ద సిహెచ్డిఎల్సి ప్రిన్సిపల్స్ అనేది వండర్ఫుల్ అండి. అక్కడ నేను బాగా కనెక్ట్ అయ్యాను. ఇంత చిన్న వయసులో ఎన్నో అనుభవించాల్సిన సమయంలో ఈ సిహెచ్డిఎస్సి పాలసీస్ తీసుకొని లైఫ్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే, ఎంతసేపు January 1 వచ్చిందంటే పబ్బులకి వెళ్దామా, పార్కులకి వెళ్దామా, ఎంజాయ్ చేద్దాం అనే కానీ 10 మందికి మనం పంచి పెడదాము జ్ఞానం అనేటువంటి ఆలోచన లేని ఈ సమాజంలో వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు 10 మందికి చెప్పడమే కాకుండా వాళ్ళు దాన్ని మనస వాచ కర్మణ అనుసరించేటువంటి తీరును చూసి నేను సిహెచ్డితో ఎక్కువ కనెక్ట్ అయ్యాను చెప్పడం అతిశయోక్తి మాత్రం కాదండి. సో 2 పాయింట్స్ నేను కనెక్ట్ అయింది. ఒకటి సబ్జెక్టు, 2 పీపుల్. సో నేను సబ్జెక్టుతో ఎంత కనెక్ట్ అయ్యానో సిహెచ్డిఎస్సి పీపుల్ తోటి అంత ఇదిగా కనెక్ట్ అయ్యాన్ని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇది ఎవరి కోసం చెప్పట్లా, ముఖ్య కోసం చెప్పాను, నా మనస్సులో మాట చెప్తున్నానండి. అంత అద్భుతమైనటువంటి పీపుల్. సో నేను ఈ 23-20 వరకు 2.5 years జర్నీలో సో సిహెచ్డిఎస్సి బికమ్ ఎస్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అని ఖచ్చితంగా చెప్తాను. పర్సనల్ గా కూడా లాట్ ఆఫ్ రియలైజేషన్ వచ్చింది. ఈ రాబోయే జర్నీలో కూడా ఫ్రమ్ 24th January అన్వర్డ్స్ నేను నా వ్యక్తిగతంగా ఎంతవరకు సిహెచ్డిఎస్సికి చేయగలను అంతవరకు నా కంట్రిబ్యూషన్ ఇస్తానని మీ అందరి ముందు మనస్ఫూర్తిగా చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా థ్యాంక్స్. ఇంకోటి అందరికీ చెప్తానండి, దయచేసి సిహెచ్డిఎస్సిని వదలొద్దు, దీన్ని పట్టుకోండి. మీరు ఈ రోజు మీరు కనెక్ట్ అవ్వకపోయినా దీన్ని పట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరు కనెక్ట్ అవుతారు. మీ లైఫ్ లో రియలైజేషన్ ఉంటుంది. ఈ సబ్జెక్ట్ అటువంటిది. సో దయచేసి దీన్ని వదలొద్దు, కంటిన్యూ చేయండి, జర్నీ కంటిన్యూ చేయండి. మీరు కనుక దీన్ని నమ్మి, ఈ సిద్ధాంతాన్ని నమ్మి కనుక మీ ఇంప్లిమెంట్ చేయగలిగితే మీ లైఫ్ లో అద్భుతమైనటువంటి విజయాలు సాధించడమే కాకుండా సక్సెస్ కన్నా సాటిస్ఫాక్షన్ అనేటువంటిది మీరు ఖచ్చితంగా, ఫుల్ఫిల్మెంట్ అంటాం కదా, దాన్ని మీరు అనుభవిస్తారు, ఆస్వాదిస్తారు అని మాత్రం ఖచ్చితంగా చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. దయచేసి మీ అనుభవాలు పంచుకోండి. పంచుకుంటేనే 10 మందికి తెలుస్తాయి కాబట్టి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ ఓపెన్ అప్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. వాసు సార్, ఎక్సలెంట్ షేరింగ్. యాజ్ యూజువల్గా మీ ఎనర్జీ కనపడింది. చాలా హార్ట్ఫుల్గా మీకు అనిపించిన మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అవి చెప్పారు. సో రిఫ్రెషర్స్ ఇంకా మనకి ఎలా ఉపయోగపడాలి ఏంటి అనేది మీరు మాట్లాడతారు, కానీ ఈలోపు గోపాల్ బండారి గారు హ్యాండ్ రైజ్ చేశారు. గోపాల్ గారు షేర్ చేసుకోండి. హలో, వినపడుతుంది, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. అందరికి శుభోదయం. కుదిరితే వీడియో ఆన్ చేసుకోండి, కుదరకపోతే అట్లా మాట్లాడేసేయండి. చెక్ చేస్తాను. ఒక చిన్న విన్నపం అండి అందరికీ. ఫెసిలిటేటర్లు బాగా చెప్తారు, ఇవన్నీ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. ఆదివారం ఉదయం వస్తున్నారు అంటే అది బాగుండబట్టే వస్తున్నారు, అది తప్ప దీని పర్పస్ అది కాదండి. నా లైఫ్లో నాకు హెల్ప్ అవుతుందా, అయితే ఎలా హెల్ప్ అయింది, నెంబర్ 1. 2, ఏది అర్థం చేసుకున్నాక నాకు ఏదంటే ఈ వీక్లీ రిఫ్రెషర్లో ఏ పాయింట్ వల్ల నాకు ఈ హెల్ప్ జరిగింది అనేది షేర్ చేయటం వల్ల ఇంకొకరికి హెల్ప్ అవుద్దండి అది. అండ్ ఎలా చేస్తే ఇంకాస్త మనం ఈ వీక్లీ రిఫ్రెషర్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి ఇంకా ఉపయోగపడే విధంగా చేసుకోవచ్చు. ఈ 2 పాయింట్స్ అండి. అందరికీ విన్నపము. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ అండి. ఇప్పుడు అందరూ కూడా ఎర్లీ మార్నింగ్ వస్తున్నారంటే ఏదో ఒక విధంగా మీకు హెల్ప్ అయింది కదా, ఎందుకు అయింది, ఏం హెల్ప్ జరిగింది, లెట్స్ ఫోకస్ ఆన్ దాట్ అండి. కానీ శివ గారు, నాది మాత్రం నా పర్సనల్ హార్ట్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ప్లీజ్, ఐ గాట్ ఇట్. అండర్స్టాండ్.
హలో. ఎందుకు అది చెప్పకపోతే నాకు సిహెచ్డిసి మీద గ్రాడ్యుయేట్ లేనట్టే సార్, అందుకని అది చెప్పాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. గోపాల్ హలో. గారు కంటిన్యూ. యాక్చువల్లీ అంటే నేను సిహెచ్డి వచ్చినప్పుడు 888 ఒకసారి ఆఫ్లైన్ సెషన్. ఓకే. అంటే జస్ట్ ఒక 2 minutes చేసి ఓన్లీ. బిఫోర్ దట్ నేను నార్మల్ గా జస్ట్ సండే వీక్లీ రిఫ్రెష్ అటెండ్ అవుతుంటే ఆల్మోస్ట్ ఒక కాల్ వచ్చింది, ఒక మేడం ఫోన్ చేశారు. సో ఆల్మోస్ట్ సరే ఈరోజు యాక్చువల్లీ నేను పనుకోలే. బట్ ఒకటి దీనిలో బాగా అర్థమైందంటే అండర్స్టాండింగ్ అనేది చాలా ఒకటి వన్ థింగ్. అంటే ఇప్పుడుగా మీరు చెప్పారు కదా సార్, ఎట్లా అంటే లైక్ ఒక పొజిషన్ అనేది మనది సక్సెస్ కాదు, లైక్ ఒక మంచి లైక్ ఎనీ వైఫ్ బ్యూటిఫుల్ అంటే సక్సెస్ కాదు అని. సో దాన్ని యాక్చువల్లీ ఆ క్వశ్చన్స్ నాకు ఈరోజు వచ్చాయి యాక్చువల్లీ. అది నాకు మధ్యాహ్నం లైక్ పిల్ల టైం ఆల్సో లైక్ 1 to 2 దాకా ఆల్మోస్ట్ 1 hour నా బ్రెయిన్ మొత్తం ఆ క్వశ్చన్స్ పైన ఉన్నాయి మొత్తం. అసలు ఏంది నేను, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వాట్ ఐఎమ్ టుడే, అసలు నేను ఎందుకు ఫస్ట్ అయితే లైక్ నెక్స్ట్ అదే ఓకే. నేను చైల్డ్హుడ్ నుంచి ఇప్పుడు చూసుకుంటే కంపేర్ చేసుకుంటే బెటర్ అది నో ఐఎమ్ డూయింగ్ గుడ్ జాబ్ ఆల్ ద థింగ్స్. బట్ వాట్ నెక్స్ట్ ఆఫ్ ఇట్ మై లైఫ్, అదొకటి. ఇంకోటి ఏంటంటే లైక్ మీరు గ్రాడ్యుయేట్ అని చెప్పారు కదా సొసైటీకి, దట్ ఈస్ ద వన్ థింగ్ ఐ కెన్ బిలీవ్. అంటే అది అందరికి ఉండాలి యాక్చువల్లీ. అది ఈవెన్ వీళ్ళకి వద్దు వాళ్ళకి వద్దు అని, అదే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ యాక్చువల్లీ. ఇంకోటి ఏంటంటే సార్ యాక్చువల్లీ ఇప్పుడు ఇంకో వన్ పాయింట్ ఏంటంటే ఆ, మనం చెప్పే ఏదైనా సరే అవతల వ్యక్తి అర్థం చేసుకుంటున్నా లేదా అనేది కెపబిలిటీ మనకు ఉండాలా లేదా అనేది కొంచెం క్వశ్చన్ మార్క్ ఉంది. బట్ అది కొంచెం క్లారిఫై కావాలి యాక్చువల్లీ. ఇప్పుడు ఎట్లా అంటే ఒక ప్రాబ్లమ్ అన్న సిచ్యువేషన్ ఏదైనా ఉన్నప్పుడు మనం అండర్స్టాండ్ ఇప్పుడు నేను అండర్స్టాండ్ చేసుకుంటే ఓకే. బట్ అవతల వ్యక్తి ఆ సిచ్యువేషన్ ఉన్నారా వాళ్ళు, లేకపోతే ఆ కెపబిలిటీ, లేకపోతే వాళ్ళొక ఆ మైండ్ సెట్ వాళ్ళకి ఉందా ఆ సిచ్యువేషన్ ఆ ప్రాబ్లమ్ ని వాళ్ళు గ్రాప్ చేయడానికి. ఇది కొంచెం నాకు ఎందుకో నాకు ఇంకా స్టిల్ ఐమ్ నాట్ ఫుల్ఫిల్ దిస్, అంటే ఈ సినారియో ఇంకా ఫుల్ఫిల్ కాలే. సో లెట్ మీ అంటే ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ టేకింగ్ మై ఫాదర్ ఆల్సో. ఓకే, నేను మా ఫాదర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో మా ఫాదర్ కి నాకు చాలా గ్యాప్ అంటే ఇన్ ద లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఈవెన్ యూ క్యాన్ టేక్ ఎనీ ఒక ఫుడ్ కాడ నుంచి ఒక నార్మల్ ఒక ఫుడ్ కాడ నుంచి చాలా అండర్స్టాండింగ్ చాలా చాలా గ్యాప్స్ ఉంటాయి. సో ఇప్పుడు నాకు అండర్స్టాండ్ ఉంది ఓకే, బట్ మా ఫాదర్ కు ఉన్నదా లేదంటే లేదని చెప్పుకోవాలి యాక్చువల్లీ. ఎందుకంటే అది కొంచెం ఇక్కడ కొంచెం లాకింగ్ ఉంది. ఈవెన్ మా ఫాదర్ కాకుండా సొసైటీ, ఈవెన్ అవర్ జాబ్, ఓవరాల్ అనుకోండి. సో దీన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేయాలనేది చాలా కొంచెం బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ టాస్క్ మనందరికీ అనుకుంటా యాక్చువల్లీ. నేను మీరేమంటారండి వసు గారు అండ్ ఆల్ పార్టిసిపెంట్స్? హలో, రాజు గారు కూడా వచ్చారా? గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రాజు గారు, బాగున్నారా? బాగున్నాం. అదే పెద్దలు ఏమన్నా మరి మాట్లాడుతున్నాను చూస్తున్నాను. మాట్లాడతారు. యాక్చువల్లీ నేను ఈ సెషన్ నడపడం, నా షేరింగ్ చెప్పుకోవడం, అట్లాగే మిగతా వాళ్ళు కూడా షేర్ చేసుకోండి అని కొంచెం నలుగురికి ఇన్స్పైర్ అయ్యే విధంగా వాళ్ళని మోటివేట్ చేయడం, అంతవరకే నా పని. ఫెసిలిటేటర్స్ మాట్లాడతారని నేను నెక్స్ట్ ఆగుతున్నాను. వీక్ లేకపోతే నెక్స్ట్ వీక్ దాని గురించి మాట్లాడదాం అన్న మాట చెప్పండి. ఇప్పుడు మీ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది గోపాల్ గారు, ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది. ఈ లోపు ఇది ఏమైనా చెప్పగలరా? ఇప్పుడు ఇందా శివ సార్ చెప్పమన్నారు కదా, మీకు సిహెచ్జిహెచ్సి ఈ జీవన్ విద్య ఎట్లా హెల్ప్ అయింది, అట్లాగే మీకు ఏ పాయింట్ అర్థం అవ్వడం వల్ల మీకు హెల్ప్ అయింది, ఇంకా ఎట్లా చేస్తే రిఫ్రెషర్స్ మీకు హెల్ప్ అవ్వచ్చు, వీటి గురించి ఏమన్నా మాట్లాడగలరా ఈ లోపు? ఒకటండి నేను 888 ఆఫ్లైన్ సెషన్ అటెండ్ అయింది యాక్చువల్లీ. ఓకే, సో అక్కడ చెప్పండి. నాకు ఒక బాగా క్లిక్ అయిన పాయింట్ ఏంటంటే హ్యాపీనెస్ అండి. అంటే నేను ఆల్మోస్ట్ కొన్ని వేరే బుక్స్ చదువుకొని అట్లా హ్యాపీనెస్ ఎక్కడ ఉంటుందని బాగా వెతికి నార్మల్ గా లైక్ ఫిలాసఫీ సంబంధించి ఉంటాయి కదా బుక్స్ అని, అవి చదివా. అది వేరే పాయింట్ ఆఫ్ యాక్చువల్లీ. ఇక్కడ రావడం ఏంటంటే
అంటే మా ఫ్రెండ్ నేను ఇద్దరం వచ్చాము. ఉమ్, సో అతను లైక్ అడ్రస్ అంటే మీరు ఏం నేర్చుకున్నారు అంటే చెప్పినప్పుడు హ్యాపీనెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని ఒకటి బాగా స్టేట్మెంట్ చెప్పాడు. ఉమ్, ఇప్పుడు మనకి ఎట్లా అంటే ఇప్పుడు మనకి ఇన్ కేసు 1,00,000 ఉన్నా మనకి హ్యాపీనెస్ వస్తా అంటే 1,00,000 ఉన్నా మరి హ్యాపీనెస్ వస్తువు అన్నా సరే, ఈవెన్ ఒక పర్సన్ అయినా సరే. అంటే ఉమ్, నేను కొంచెం లోతుగా వెళ్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు హ్యాపీనెస్ ఉంటుందా అంటే అంటే హ్యాపీనెస్ మనం వెతుకుతున్నాం. యాక్చువల్లీ వీఆర్ సర్చింగ్ ఫర్ హ్యాపీనెస్. సో ఓకే. అతను ఏం చెప్పాడంటే హ్యాపీనెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, అది మనలో ఉమ్, ఉంది. అది నాకు బాగా నేర్చుకున్నాను. అది మాకు ట్రిపుల్ ఐటీలా అటెండ్ వల్ల అదొకటి. ఇంకొంచెం ఉమ్, అండర్స్టాండింగ్ అనేది చాలా పెరిగిందండి. ఓకే. టూ థ్యాంక్ యూ. థింగ్స్ చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాంబాబు గారు. మెయిన్గా రిఫ్రెషర్ మీద ఫోకస్ చేద్దాం. రాంబాబు గారు, మీకు వీక్లీ రిఫ్రెషర్స్ ఎట్లా హెల్ప్ అయ్యాయి? ఏ పాయింట్ ఈ వీక్లీ రిఫ్రెషర్స్లో చెప్పినవి మీకు అర్థం అవ్వడం వల్ల మీకు ప్రాక్టికల్గా లైఫ్లో ఉపయోగపడింది? అట్లాగే ఇంకా ఈ వీక్లీ రిఫ్రెషర్స్ని మనకి హెల్ప్ అయ్యే విధంగా ఎట్లా బెటర్గా చేసుకోవచ్చు? రాంబాబు సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాంబాబు. నేను జర్నలిస్ట్గా పనిచేస్తుంటాను. ట్రిపుల్ ఐటీలో 1 డే ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాను. నేను అంతకుముందు ఒక 20 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీ చదువుతూ ఉంటాను. అది నాకు మొదట చాలా హెల్ప్ అయింది యాక్చువల్గా, సెల్ఫ్ అండర్స్టాండింగ్ దీనికి సంబంధించి. ఆ తర్వాత అప్పుడు నాకున్న అవగాహనలోంచి నేను చాలా విషయాల్ని జీవితంలో మనన్న కేంద్రంగానే చూసుకుంటూ మన మనసులో ఏం జరుగుతుంది, దాన్ని ఎలా చూడాలి, ఎలా కరెక్ట్ చేసుకోవాలి అనే దీంట్లో చాలా ప్రయత్నం చేశాను. కుటుంబంలో కానీ, బయట కానీ, రిలేషన్స్లో కానీ వాటన్నిటిని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయడం. ఈ సిహెచ్డిఎస్సికి వచ్చినప్పుడు నాకు ఒకటి బాగా కనెక్ట్ అయిన విషయం ఏంటంటే, బాధ్యత మీకు తెలిసిన వాళ్ళకే బాధ్యత ఎక్కువ ఉంటుంది. అంతకుముందు అది తెలిసినా కూడా అది అంత స్పష్టంగా తెలియలేదు. ఆ విషయం అయితే నాకు బాగా నచ్చింది. తర్వాత కూడా ఈ రెగ్యులర్ వీక్లీ క్లాసెస్ లో కూడా, రిఫ్రెష్ క్లాసెస్ లో కూడా అటెండ్ అవుతున్నా నేను. మధ్యలో 1-2 మిస్ అయితే తప్ప. ఆ కృతజ్ఞతగా ఉండడము అనేది కూడా బాగా చెప్పారు. అది జనరల్ గా ఉంది, కానీ ఇంకొంచెం డీప్ గా ఉండాలి అని కూడా అనిపించింది. సమాజంలో ఎట్లున్నదంటే, ఆఫీసుల్లో కానీ, వృత్తిపరమైన సంబంధాల్లో కానీ, కుటుంబ సంబంధాల్లో కానీ, ఎవరి దూరంలో వాళ్ళు పనిచేసుకుంటూ ఎదుటి వాళ్ళ మీద ఒక అభిప్రాయం పెట్టేసుకుని ఆ అభిప్రాయంతోనే బండి నడిపిస్తున్నాం. ఆ అభిప్రాయాల్ని, అవి కరుడుగట్టిన అభిప్రాయాల్ని చిదిపేసి ప్రశాంతంగా హ్యాపీగా ఒక లైఫ్ లీడ్ చేయడానికి ఇప్పుడున్న రిలేషన్స్ లోనే, ఇప్పుడున్న లైఫ్ లోనే, ఇప్పుడున్న కుటుంబ సభ్యులతోనే, ఇప్పుడున్న ఫ్రెండ్స్ తోనే, ఇప్పుడున్న బంధువులతోనే, ఇప్పుడున్న సిబ్బందితోనే, ఇప్పుడున్న కొలీగ్స్ తోనే, యాజ్ ఆఫ్ నౌ ఈ మూమెంట్ లో ఎలా ఉన్నామో అలా ఉన్న దాంట్లోనే మనం జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఏం చేయాలి, ఈ కరుడుగట్టిన అభిప్రాయాలని ఎలా తీసేసుకోవాలి అనే దానికి సంబంధించి బోల్డన్ని టూల్స్ సిహెచ్డిఎస్సి అందిస్తోందని నాకు అనిపిస్తుంది. ఆ టూల్స్ నాకు కొన్ని తెలుసు అంతకుముందే, ఇంకా కొన్ని సిహెచ్డిఎస్సికి వచ్చిన తర్వాత కూడా తెలుసుకున్నాను. కంటెంట్ ఓకే, జీవన విద్య కంటెంట్ కాకుండా మనకి వీక్లీ రిఫ్రెషర్స్ సెషన్స్ ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు, మీకు ఇంకా మీ జర్నీలో హెల్ప్ చేయాలంటే
ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అనేది ఏమన్నా చెప్పండి. నేనేమనుకుంటున్నా అంటే నా జర్నీకి సంబంధించి ఇంకొంచెం డీప్ గా వెళ్ళాలి అని అనిపిస్తుంది కొన్ని కాన్సెప్ట్స్ విషయంలో. దానికి ఆన్లైన్ కోర్సులు, ఈ ఆన్లైన్ రిఫ్రెషర్ కోర్సులతో అవదు. అది ఒక 2 రోజులు 3 రోజులు రెసిడెన్షియల్ కోర్సు లాగా ఏమైనా జరిగితే వాటిలో అటెండ్ అవుదాం అనుకుంటున్నా నేను. అట్లా అవ్వడం వల్ల ఇంకా డీప్ గా వెళ్ళడానికి వీలవుతుంది. కొన్ని ఏంటంటే పైన అర్థమైనట్టు ఉంటాయి కానీ అది మన యాక్షన్ లోకి రావడం లేదు. నాకు విషయంగా నాకు తెలుసును, కానీ నా ఆచరణలోకి రావడం, దాన్ని అధిగమించాల్సిన అవసరం ఉంది. కొత్త సంవత్సరంలో దాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని, సిహెచ్డిసి తో పాటే చేయాలని అనుకుంటున్నాను. ఇంకో విషయం, నేను సిహెచ్డిసిలో ఉన్న మంచి క్వాలిటీ వాళ్ళ టీచింగ్ మెథడ్లో కానీ, ఆ ఎక్స్ప్లెయిన్ చేసే ఆ ప్రపోజల్స్ చెప్పే పద్ధతిలో కానీ ఒక గొప్ప మానవీయ కోణం ఉంది. కొత్త ఎఫిషియన్సీ కూడా చాలా ఎఫిషియెంట్ గా కూడా అది చేస్తున్నారని అనిపించింది. అయినా నేను ఇప్పటికీ ఏమనుకుంటున్నానంటే, మా ఫ్యామిలీలో మా అబ్బాయి నేను ఉంటాము, ఇద్దరం ఇక్కడ, మా మిస్సెస్ లేరు. నేను కమ్యూనికేట్ చేయాలనుకున్నది ఈ జనరేషన్ గ్యాప్ వల్ల కమ్యూనికేట్ చేయలేకపోతున్నా. కొన్ని విషయాల్లో ఆధిపత్యంతోటో అధికారంతోటో పెద్దరికంతోటో కాకుండా మామూలుగా చెప్పాలనుకున్నా కూడా అవి కమ్యూనికేట్ అవ్వడం లేదు. అది నా ఇన్ఎబిలిటీ, నా అసమర్థత చాలా ఉంది అందులో. చెప్పే తీరులో కానీ, చెప్పడంలో కానీ తీసుకునే తీరులో కూడా చాలా ఉంది. ఆ 2 వైపులు ఉందని తెలుస్తుంది. మొదట నేను ఈ సంవత్సరం నా టార్గెట్ ఏంటంటే, నా వైపు ఉన్న వాటిని తీసేసుకునేలాగా అవగాహన పెంచుకోవాలనుకుంది. అది సిహెచ్డిఎస్సి వల్ల జరుగుతుందని నేను గట్టిగా నమ్ముతున్నా. అంత సాఫ్ట్ స్కిల్స్, అంత ఫిలాసఫీ, అంత ఆచరణలో ఉంటూ ఉన్నవాళ్ళు చెప్పడము, ఇవన్నీ కూడా చాలా గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి సిహెచ్డిఎస్సికి. కొన్ని సున్నితమైనవి, కొన్ని అభిప్రాయాలు చెప్పలేకపోతున్నారు అంటూనే మీరు బ్రహ్మాండంగా చెప్పారు మీ ఇవన్నీ కూడా. అట్లా లాస్ట్లో మేము అనౌన్స్మెంట్ ఇద్దాం ఉన్నాం, బట్ ఎనీవే మీరు మెన్షన్ చేశారు కాబట్టి మనకు ఆల్రెడీ ఇప్పుడు 3 రోజుల వర్క్షాప్ ఒకటి ఈ రాబోయే నెక్స్ట్ జనవరిలో 26, 27, 28 ఈ 3 రోజుల్లో వికారాబాద్ మనకి అనహద్ అని ఉందండి. వికారాబాద్లో అనహద్లో 3 రోజుల వర్క్షాప్ ఉంది. రిజిస్ట్రేషన్స్ కూడా ఓపెన్ అయ్యాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు రిజిస్టర్ చేసుకోండి. అట్లాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్, వెల్ విషర్స్, రిలేటివ్స్ కూడా తెలియజేయండి ఈ 3 రోజుల వర్క్షాప్ గురించి. మీరు ఆ గ్రూప్లో ఉన్నారు కాబట్టి మీకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఎప్పటికప్పుడు వస్తుంటుంది. థ్యాంక్ యూ అండి రాంబాబు. థ్యాంక్ యూ. ఉషా గారు హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడండి మేడం. అవునండి, నేను వీడియో ఆన్ చేయట్లేదు. నేను దాదాపు ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి నేను దీనిలో ఉన్నానండి. నేను రిటైర్ అయ్యానులేండి. హైదరాబాద్లో తాజ్లో చేసేదాన్ని, తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్. రిటైర్ అయ్యాక నాకు లింక్ వచ్చింది, సంబడి మై ఫ్రెండ్ షేర్డ్. అప్పటి నుంచి నేను రెగ్యులర్గా అటెండ్ అవుతున్నాను సండే వర్క్షాప్స్. ఆ IIIT ఇది అటెండ్ అవ్వాలని చాలా ట్రై చేశాను కానీ కుదరలేదు. నేను యాక్చువల్గా నాకు ఎక్కువ మోటివేషను నచ్చింది ఎవరంటే శైలజ గారని వరంగల్లో లెక్చరర్గా చేస్తారండి. ఆవిడ షేరింగ్స్ నాకు చాలా నచ్చాయి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్ వైఫ్ మధ్య వచ్చిన కాన్ఫ్లిక్ట్స్ ఆమె ఎలా రిజాల్వ్ చేసుకున్నారు, వాళ్ళ పేరెంట్స్ విషయంలో కానీ, అవి నాకు చాలా హెల్ప్ అయినాయి. నేను మా ఫ్యామిలీలో కూడా మా డాటర్ ఇన్లా నేను కొన్ని చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావడం అలాంటివన్నీ. ఇంకొకటండి, నేను ఒక సజెషన్ ఏంటంటే, ఈ ఎల్డర్లీ గ్రూపు వీళ్ళకి కన్నా ఇప్పుడు యంగ్స్టర్స్ ఉన్నారు చూడండి, యంగ్ పేరెంట్స్ లైక్ 30sలో 35లో ఉన్న వాళ్ళు దీనిలోకి వచ్చేలాగా మనం ఏదైనా చేయగలగాలి. ఎందుకంటే సో దట్ దే కెన్ ప్రాక్టీస్ అండ్ దే చిల్డ్రన్ ఆల్సో కెన్ ఫాలో దెమ్ యాజ్ దే కెన్ టేక్ దెమ్ యాజ్ రోల్ మోడల్స్. దట్ విల్ హెల్ప్ ద సొసైటీ ఇన్ ఎ వెరీ బిగ్ వే అండి. బికాజ్ ఇప్పుడు యూత్లో ఉన్న హ్యాబిట్స్ కానీ, వాళ్ళ డే టు డే లైఫ్ కానీ, లైఫ్ స్టైల్ కానీ చాలా డిఫరెంట్గా మారిపోయింది. మా జనరేషన్ లాగా లేరు.
సో కరెక్ట్. దానికి ఏదైనా చేయగలిగే విధంగా మీరు ఆలోచించితే బాగుంటుంది అని అంతే. ఓకే. ఓకే. నేను చాలా రిఫ్రెషర్స్ సార్లు పుష్ చేశాను కూడా మా అబ్బాయిని కోడల్ని ఈ లింక్స్ పంపించి జాయిన్ అవ్వమని, బట్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. సో నేనేం పెద్ద ఇంకా పుష్ చేయలేదు, వదిలేశాను. ఓకే. దీన్ని ఆ ఆ ఏజ్ గ్రూప్ లోకి తీసుకెళ్ళగలిగితే బాగుంటుంది అని నా ఉద్దేశం. ఓకే. ఓకే. ఓకే అండి, మన థ్యాంక్ మన యూ. ఫెసిలిటీ థ్యాంక్ యూ. ఓకే మన అండి. ఫెసిలిటేటర్స్లో ఇప్పుడు ఏఐసిటి ఫెసిలిటేటర్స్గా కూడా ఉండి చాలా కాలేజెస్కి వాటికి విస్తృతంగా వెళ్ళడం, హండ్రెడ్స్ ఆఫ్ వర్క్ షాప్స్ కూడా చేశారు. చాలా ఆ ఏరియాలో కూడా ఆల్రెడీ చాలా వరకు హ్యూజ్ ఓకే వర్క్ జరుగుతూ ఉంది. ఇంకా మీరు ఓకే. అన్నట్టుగా జరగాల్సింది కూడా చాలా ఉంది వచ్చే ఆ, జనరేషన్. అది ఇంకా ఈ జనరేషన్ కి చాలా అవసరం అండి. మేమంతా ఆల్రెడీ కొంచెం ఆ లైఫ్ స్టైల్ కానీ ఆ థింకింగ్ సొసైటీ గురించి అదంతా ఉంది, మా ఏజ్ గ్రూప్ లో ఉంది ఆల్రెడీ అవన్నీ. కరెక్ట్. వీక్లీ రిఫ్రెషర్స్ మీరు అటెండ్ అవుతూ ఉన్నారా మేడం? అవుతున్నానండి, సో అవుతున్నాను. అంటే ఇవి ఇవి మీకు ఏ రకంగా హెల్ప్ అయ్యాయి? అట్లాగే వీక్లీ అదే రిఫ్రెషర్స్ మా ఇంట్లో రిలేషన్స్ గురించి కానీ, లేకపోతే నేను ఎవరైనా ఏదైనా నేను ఎక్స్పెక్ట్ చేసిన పని చేయకపోతే కొంచెం ఫీల్ అవటం, హర్ట్ అవటం, వాళ్ళతో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అలాంటివి ఉండేవి. తర్వాత నాకు అది లేదు, మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలి అనేది నేను నేర్చుకున్నాను. వండర్ఫుల్ మేడం. అది ఇంకా మనం ఎలా ఇంప్రూవ్ అవ్వచ్చు, లేదా ఎలా మీకు ఇంకా హెల్ప్ చేయొచ్చు వీక్లీ రిఫ్రెషర్స్ ద్వారా అనేది కూడా ఏమన్నా చెప్పగలుగుతారా? అదేనండి, అంటే నాకు తెలిసింది మాత్రం అదే, ఇంకా కొంచెం స్ప్రెడ్ చేయడం, యూత్ లోకి స్ప్రెడ్ చేయడం అనేది అవసరం అనిపిస్తుంది నాకు. థ్యాంక్ అంతే. యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి. హలో నాగబుద్ధు మైత్రేయ గారు. నాగబుద్ధు మైత్రేయ గారు మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు విజయలక్ష్మి, అది మా అబ్బాయి పేరు. తన అకౌంట్ లో జాయిన్ అయ్యాను. కుదిరితే వీడియో ఆన్ చేయండి, కుదరకపోతే సిహెచ్డిఎఫ్సి ఆన్ చేయొద్దు. కుదిరితే వీడియో ఆన్ వీడియో చేయండి. ఆన్ చేయట్లేదండి. వీడియో ఆన్ చేయట్లేదు. జస్ట్ యాక్చువల్లీ ఐఎమ్ స్టిల్ ఇన్ బెడ్, సో ఐ కెనాట్. సరే, కంటిన్యూ. నేను వీక్లీ రిఫ్రెషర్సే ఎక్కువ అటెండ్ చేశానండి. అంటే రెగ్యులర్గా అటెండ్ చేయలేదు, బట్ సెషన్ నేను అటెండ్ చేసి చాలా, అంటే ఫస్ట్లో బిగినింగ్లో ఆన్లైన్లో జీవన్ విద్య సెషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆ ఫస్ట్ సెషన్ అటెండ్ చేశాను. ఆ తర్వాత నాకు వీలైనప్పుడు వీక్లీ రిఫ్రెషర్సే. సో నా మెయిన్ సోర్స్ వచ్చి వీక్లీ రిఫ్రెషర్స్ అనమాట. నేను ఓకే, నాకు హెల్ప్ అయింది లేదా నేను జీవన్ విద్యకి కనెక్ట్ అయిన పాయింట్ అంటే, నాకు మా పేరెంట్స్తో ప్రాబ్లం ఉండేది. జనరల్గా లైఫ్ అంతా చాలా ఈజీగా, హాయిగా, హ్యాపీగా ఉంది, ఎక్కడ నేను ఎక్కువ ఆలోచించేది లేదు. కానీ పేరెంట్స్తో మాత్రం ప్రాబ్లం ఉండేది. అది నేను నా అంతటి నేను సాల్వ్ చేసుకోలేకపోయాను. ఇక్కడ నేను ఈ కోర్స్ జాయిన్ అయిన తర్వాత గ్రాటిట్యూడ్ అనేది ఇంకొంచెం అర్థమైంది. నాకు ముందు తెలిసిన దానికంటే ఇంకొంచెం అర్థమైంది. గ్రాటిట్యూడ్లో ఫస్ట్ పేరెంట్సే వస్తారు కాబట్టి అక్కడి నుంచి నాకు యాక్చువల్గా నాకు పేరెంట్స్తో ఉండే ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ యాజ్ ఇన్ అదే ఫ్లోలో పేరెంట్స్ ఇన్లాస్తో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ నేను సాల్వ్ చేసుకుని ఇప్పుడు వీలైనంత వరకు, అంటే ఇంకా నేను ప్రాబ్లం ఉందని నేనైతే ఫీల్ అవ్వట్లేదు ఇప్పుడు. సో మనకి ఎంత లైఫ్లో ఏమున్నా కానీ పేరెంట్స్తో ప్రాబ్లం ఉంటే అది చాలా దారుణంగా ఉంటుందండి. సో ఆ రూట్ లెవెల్లో నేను అది సాల్వ్ చేసుకోగలిగాను. దానికి మాత్రం ఖచ్చితంగా జీవన్ విద్యకి నేను చాలా హెల్ప్ చేసింది నాకు. ఒకరిని ఫర్గివ్ చేయడం కానీ ఇలాంటివి, ఫర్గివ్ చేయండి అని చెప్తారు, లేకపోతే గ్రాటిట్యూడ్ చూపించండి అని చెప్తారు. కానీ అది ఎలా అనేది ఎక్కడో ఒక క్లారిటీ మిస్ అవుతుంది. మనం ఎక్కడ చూసినా అది చేయాలని ఉన్నా మనం ఎలా చేయాలనేది తెలియదు. ఇది నేను ఎలా చేయాలని తెలియకపోయినా వీక్లీ రిఫ్రెషర్స్ అటెండ్ చేస్తూ మీరు చెప్పిన చిన్న చిన్న పాయింట్స్ నేను ఫాలో అవుతూ నాకు తెలియకుండానే అది ఇంప్లిమెంట్ చేయగలిగాను నా లైఫ్లో అనిపించింది. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఇయర్ నాకు లైఫ్లో ఆ రిలేషన్షిప్స్ అన్నీ బెటర్ అవ్వడం మొదలయ్యాయి. ఇదొకటండి నాకు హెల్ప్ అయిన విషయం. మళ్ళీ
వీక్లీ రిఫ్రెషర్స్ గురించే అయితే నేను ఎక్కువ ఫీల్ అయ్యేది, ఎక్కువ థియరీ చెప్తారు కదండి. 1 hour ఉంటే అందులో ఆల్మోస్ట్ మోర్ దెన్ ½ an hour ఓన్లీ థియరీ ఉంటుంది. అది కూడా అది వింటే బాగానే ఉంటుంది. కానీ ఇంకొంచెం మనం ఏదైనా ఇంకొంచెం డీటెయిల్గా ఎవరైనా అడిగినప్పుడు కూడా మరీ బేసిక్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయని అనిపిస్తుందండి, మరీ బేసిక్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నట్టు. ఇక్కడ నాకు కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అవసరం అని అనిపించింది. నేను అటెండ్ చేసిన సెషన్స్ అయితే నేను ఇంకొంచెం క్వశ్చన్స్ పోజ్ చేయడానికి ట్రై చేస్తానండి, సో దట్ ఇంకొంచెం ఇంటరాక్టివ్గా ఆ విషయాన్ని ఇంకొంచెం అర్థమయ్యేలా అవుతుంది. అంటే క్వశ్చన్ పోస్ట్ చేసినప్పుడు బాగా ఆన్సర్ చేస్తారండి, అందులో డౌట్ లేదు. ఆర్గనైజర్ ఎవరైనా సరే, మల్టిపుల్ ఆర్గనైజర్స్ ఉన్నారు కదా, అందరూ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ క్వశ్చన్ రేస్ చేసినాక ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అప్పటి వరకు థియరీని చెప్తూ ఉంటారు. ఇది కొంచెం ఇంకొంచెం మేబీ అంటే ప్రెజెంటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్వశ్చన్స్ కూడా ముందే ప్రిపేర్ చేసుకోగలిగితే ఇంకొంచెం బెటర్గా ఉంటుందేమో అనిపించిందండి. అంటే వినేవాళ్ళు అందరూ ఒకేసారి అందరూ క్వశ్చన్స్ అడగరు, ఒకరోజు ఎక్కువ మంది అడుగుతారు, ఒకరోజు తక్కువ మంది అడుగుతారు. ఆ క్వశ్చన్స్ నుంచి మనకి ఈ విషయాన్ని డిరైవ్ చేసి చెప్తూ ఉంటే ఇంకా బాగా అర్థమవుతుంది, ఇంకా బాగా త్వరగా కనెక్ట్ అవుతారు అని నా అభిప్రాయం అండి. ఇదొక్కటి కొంచెం కొన్ని సందర్భాల్లో ఫెసిలిటేటర్ చెప్తున్న ఎగ్జాంపుల్ కంటే మీకు నిజంగా మీరు అన్నట్టుగా ఇంకా అడ్వాన్స్డ్ ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్ చెప్తే ఇంకా బాగా అర్థం అవుతుంది కదా అనేది ఉంటది. సో ఏమైనా కుదిరితే ఒక వాయిస్ మెసేజ్ లేదా ఒక పేపర్ మీద రాసి కానీ అట్లాంటి అడ్వాన్స్డ్ ఎగ్జాంపుల్స్ మీకు తట్టిని పంపండి మేడం, చూద్దాం అవి ఏమన్నా చెప్పగలిగితే. ఎందుకంటే ఇక్కడ కాన్వర్జేషన్స్ ఎన్రిచ్ అవడం, అసలు ఈ టాపిక్సే మన ఫెసిలిటేటర్స్ వర్క్ షాప్స్ లో లేదా రిఫ్రెషర్స్ లో చెప్పినట్టు ఈ కంటెంట్స్ ని డిస్కస్ చేయడమే కొంచెం టఫ్ టాస్క్ మీరు గమనిస్తే. సో ఆ టఫ్ టాస్క్ ని వాళ్ళు ఆల్మోస్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను ఉన్నానండి మామూలుగా రిఫ్రెషర్కి వచ్చేటప్పుడు నేను ఇలా చెప్పాలి అలా చెప్పాలని ఏదో ప్రిపేర్ వచ్చేది. కానీ వన్స్ ఇక్కడికి మనకి కెమెరా ముందు వచ్చేసరికి ఏంటంటే ఆ ఇంటెన్సిటీ రాదు. ఇప్పుడు నేను మా రిలేటివ్స్ ఇంట్లో ఉన్నాను, సో వాళ్ళు ఏమైనా నిద్ర లేస్తారేమో అని చెప్పి చాలా చిన్న వాయిస్ తో ఇట్లా మాట్లాడుతూ ఉంటాయి కదా. సో మీకు డెఫినెట్ గా మీ దగ్గర ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ అవి కూడా మీరు షేర్ చేయండి, ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేద్దాం. అంటే మీరు రిఫ్రెషర్స్ కి రెడీ అవటం, ఓకే రిఫ్రెషర్స్ ఉంది కదా రేపో లేదా ఎల్లుండో ఉంది, దానికోసం ఎదురు చూడడం, ఇట్లాంటి ఏమన్నా కూడా షేర్ చేసుకోండి. ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంది చెప్పండి నెక్స్ట్ వాళ్ళకి. ఇది ఇంకొకటి అండి, ఇది నేను ఆల్మోస్ట్ 3 to 4 years నుంచి నేను అటెండ్ చేస్తున్నాను. ఒక విషయంలో మనకి డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఎక్స్పర్టీజ్ ఉంటుంది కదా, అది క్లియర్గా రావట్లేదు అని అనిపించింది. రిఫ్రెషర్స్లో బేసిక్ థియరీ మొదలవుతుంది, యాజ్ ఫస్ట్ టైమర్స్కి చెప్తున్నట్టు ఉంటుంది. తర్వాత ఎవరైనా అడిగిన క్వశ్చన్స్ని బట్టి ఆ ఇంటెన్సిటీ ముందుకెళ్తుంది. సో కొన్ని సెషన్స్, వీటిల్లో కొన్ని సెషన్స్ మీరు బేసిక్ చెప్పినా కానీ ఇంకొంచెం ఇంటెన్సిటీ కొంచెం పెరిగేలాగా, ఇంకొంచెం డీప్గా వెళ్ళేలాగా అది కూడా ఉంటే బాగుంటుంది అని అనిపించింది. సో అందుకు నేను క్వశ్చన్స్ మీద ఫోకస్ పెట్టామంట. అంటే మన లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టీస్ని బట్టే మనకి క్వశ్చన్స్ వస్తాయి జనరల్గా. సో సెషన్లో ఉండే 1 hourలో ఒక్కొక్క 10 minutesకి ఒక్కొక్క లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీ మారేలాగా, ఆర్ మేబీ 2 or 3 లెవెల్స్. ఎందుకంటే నాకు ఇంకొకటి మెజర్ ఒకటి డౌట్ అండి, ఇది ఈ సెషన్లో అడగచ్చా లేదా నాకు తెలీదు. ఇప్పుడు ఒక గ్రాటిట్యూడ్ ఉంది, దానిలో మనం ఏ లెవెల్లో ఉన్నామో అలా చెక్ చేసుకోవాలంటే ముందుకు వెళ్తున్నామా లేదా, రైట్ డైరెక్షన్లో వెళ్తున్నామా లేదా, ఇలాంటివి వచ్చినప్పుడు ఎలా ఒకసారి చెక్ చేసుకోవాలి, ఏ విషయాలు చెక్ చేసుకోవాలి అనేది నాకు ఒక క్వశ్చన్ ఎప్పుడు ఉంది. అది మీరు ఇప్పుడు చెప్పినా పర్వాలేదు, లేదా నెక్స్ట్ సెషన్లో మీరు ఇంక్లూడ్ చేసినా పర్వాలేదు. ఓకే, అంతే అండి. థ్యాంక్స్ అండి, కానీ సెషన్స్ కండక్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. యా థ్యాంక్ యూ అండి. హలో, నమస్తే అండి సార్. నమస్తే సార్, చెప్పండి సార్. నా పేరు చంద్రశేఖర్. హలో చెప్పండి, మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అండి.
సార్ నేను 2020లో మొదటిసారిగా కొంచెం వాయిస్ క్లియర్గా లేదండి మీది. ఒక్క నిమిషం సార్. ఇప్పుడు ఎలా ఉంది సార్? ఓకేనా? మాట్లాడండి. నేను 2020లో 1 వీక్ ఆన్లైన్ వర్క్ షాప్ అటెండ్ అయ్యాను సార్. ఆన్లైన్ వర్క్ షాప్ లో మనం థియరీ తీసుకొని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తో పాటు నెక్స్ట్ వీక్లీ రిఫ్రెషర్ మనం డైలీ మన క్వశ్చన్స్ కి ఆన్సర్ దొరుకుతున్నట్టుగా అనిపిస్తుంది సార్. ఓకే. మన ఆ థియరీని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి వీక్లీ రిఫ్రెషర్ చాలా ఉపయోగపడ్డది సార్. ఓకే. మనకున్న నాలెడ్జ్ తో పాటు మన స్నేహితుల నుంచి, మన పార్టిసిపెంట్స్ నుంచి వచ్చే వాళ్ళ డైలీ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసే చాలా విషయాలు యాక్చువల్గా అవి మనలో కూడా ఉన్నాయి. అవి డైలీ మనం కూడా ఫేస్ చేస్తున్నాము. ఆ క్వశ్చన్స్ కి ఎట్లా నా ఆన్సర్ అనుకున్న సందర్భంలో ఆటోమేటిక్ గా మన డిస్కషన్ లో చాలా విషయాలకి ఆన్సర్స్ దొరికేసినాయి. మనం ఆన్లైన్ వర్క్ షాప్ లో థియరీ తీసుకోవడం ఒక ఎత్తు అయితే రిఫ్రెషర్ దానికి డబుల్ త్రిబుల్ సార్. ఎందుకంటే ఒక్కొక్కరం ఒక్కొక్క ప్రాబ్లమ్ ని ఎక్స్పీరియన్స్ చేసుకుంటాం, దాన్ని సాల్వ్ చేసుకుంటుంటాం. ఒక్కొక్కరికి అసలు అది ఎలా చేసుకోవాలో కూడా అంతుబట్టని పరిస్థితిలో ఉంటుంది. ఓకే. కానీ వీక్లీ రిఫ్రెషర్ లో మన డిస్కషన్స్ తోటి నాకు పర్సనల్ గా చాలా క్వశ్చన్స్ కి ఆటోమేటిక్ ఆన్సర్ దొరికింది. వీక్లీ రిఫ్రెషర్ చాలా హెల్ప్ అవుతుంది ప్రతిసారి. ఇది అసలు ఆగొద్దని నా కోరిక సార్. అసలు ఎట్టి బస్సులో ఆగొద్దు, ఎప్పుడు కంటిన్యూ అవుతూ ఉండాలని నా కోరిక సార్. ఇంకోటి వీక్లీ రిఫ్రెషర్ లో ఇంకా కొంచెం కాంటెంట్ ని డీప్ గా నెక్స్ట్ లెవెల్ వరకు డిస్కస్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం సార్. ఓకే. చెప్పే కాంటెంట్ లోనే ఇంకా కాస్త డీప్, ఇంకా నెక్స్ట్ లెవెల్ కి కూడా డిస్కస్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. చేస్తున్నా, ఇప్పుడు మంచిగా ఉంది కాంటెంట్. మొన్న మధ్యన ఒక 2-3 ఒకటో రెండో వీక్లీ రిఫ్రెషర్స్ మామూలుగా ఆన్లైన్ లో వర్క్ షాప్ వాళ్ళతో యాడ్ చేశారు. ఆన్లైన్ వర్క్ షాప్ కంటిన్యూ అవుతున్నప్పుడే మనల్ని దాంట్లో యాడ్ చేశారు. వాళ్ళ రెండో రోజు మనది రిఫ్రెషర్ కలిపారు. కనెక్ట్ అయింది. అయితే కామన్ గా వాళ్ళకి ఇప్పుడు లెర్నర్ స్టేజ్ లో ఉంటారు. మనం వాళ్ళతో యాడ్ చేయడం వల్ల నాకు ఎందుకు అర్థం కాలేదు అది. సరే, అది మరి ఒకవేళ సంసిద్ధత లేదా, లేకుంటే ఇంకేమన్నా లింకింగ్ కోసం పెట్టారా, మన లైఫ్ లో దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం, వాళ్ళకి మనకి కోఆర్డినేషన్ లో ఉంటుందని పెట్టారా తెలియదు. నెక్స్ట్ ఇంకా వచ్చే వీక్లీ రిఫ్రెషర్ లో మెయిన్ అదే సార్ నా కోరిక. ఇంకా డీప్ గా కాంటెంట్ ని, పర్టికులర్ గా ఒక కాంటెంట్ ప్రతి వీక్ తీసుకొని ఇంకా దాన్ని నెక్స్ట్ లెవెల్ దాకా డిస్కస్ చేస్తే బాగుంటుందని నా సలహా. ఓకే. థ్యాంక్ యూ సార్. అంటే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చాలా మంచి షేరింగ్. అంటే రిఫ్రెషర్ మీకు రిఫ్రెషర్ ఏ పాయింట్ అర్థం అవటం వల్ల మీకు రిఫ్రెషర్ హెల్ప్ అయింది అనేది ఏమన్నా పర్సనల్ షేరింగ్ ఏమన్నా? అంటే కంపల్సరీ ఏం కాదు. ఇప్పుడు పర్సనల్ అనేసరికి సెన్సిటివ్గా ఉంటారు, కొంతమంది ఇబ్బంది పడతారు. ఇబ్బంది లేదు అనుకుంటే ఏమన్నా అట్లాంటి ఉంటే చెప్పండి, లేకపోతే నెక్స్ట్ ఇంకొకరికి మనం అవకాశం ఇద్దాం. పర్సనల్ షేరింగ్ అనేది ఏం లేదు సార్. చాలా ఒకటనే ఏం చెప్తాను సార్, ప్రతి ఒక్కటి ఉపయోగపడింది వీక్లీ రిఫ్రెషర్ లో. మెయిన్ మనకు ఏమన్నా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే రిజాల్వ్ చేసుకోవడానికి ఎలా చేసుకోవాలి, దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేసాము, దాని రిజల్ట్ కూడా చూసాము. అయితే కొన్ని పర్సనల్ గా మనం షేర్ చేసుకోలేం కదా. మంచిగా అయింది సార్, మంచిగా ఇంప్లిమెంట్ ఎలా చేసుకోవాలో ఒక రూట్ దొరికింది, దాన్ని ఇంప్లిమెంట్ చేసాం, దానివల్ల బెనిఫిట్ కూడా పొందినాం సార్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. మీ సజెషన్స్ కూడా. నమస్తే అండి, చెప్పండి. చెప్పండి సార్. నా పేరు రవీంద్ర అండి. సార్ చెప్పండి సార్. అంటే వీక్లీ రిఫ్రెష్ కోర్సెస్ చాలా బాగున్నాయి. అంటే ఇందులో చాలా మంది ఇన్వాల్వ్ అవుతారు, సబ్జెక్ట్ చాలా బాగుంటుంది. కానీ మనము దాదాపుగా ఇండియాలో మనం చాలా మందితో కనెక్ట్ అవుతున్నాం, యూట్యూబ్ లో కానీ దాంట్లో ఇట్లా అవుతున్నాం. కాబట్టి రెగ్యులర్ గా కానీ హిందీలో కానీ ఇంగ్లీష్ లో కానీ ఒక మ్యాగజైన్
చిన్న మ్యాగజైన్స్ చేస్తే చాలా మందితో కనెక్టివిటీ పెరుగుతుంది, డైరెక్ట్ కాంటాక్ట్ పెరుగుతుంది అనేది నా అభిప్రాయం అండి. దీనివల్ల సబ్జెక్టులో కొంచెం ఏమంటారు ఆధునికత, కొంచెం సులువుగా చెప్పే విధానం కూడా ఏర్పడుతుంది. కాబట్టి అందరూ కలిసి, అంటే చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు కానీ కనెక్షన్ లేదు. కాబట్టి ఒక మ్యాగజైన్ లాగా స్టార్ట్ చేస్తే సౌత్ ఇండియా కానీ నార్త్ ఇండియా కానీ, అంటే హిందీ అనేది మనది అలవాటు పడిపోయినాం కాబట్టి హిందీలోనే చేస్తే ఇంకా చాలా మందికి మనం రీచ్ అవుతాం. సబ్జెక్ట్ కూడా మనకు బుక్స్ ద్వారా ఇట్లా అవుతుందని చెప్పేసి నా అభిప్రాయం. థ్యాంక్ యూ ఓకే, సార్. థ్యాంక్ యూ. మ్యాగజిన్ పాయింట్ తీసుకున్నాం, ఖచ్చితంగా మన ఫౌండర్స్ టీమ్కి తెలియజేస్తాం. ఇది ఏమైనా చెప్పగలుగుతారా? రిఫ్రెషర్స్, వీక్లీ రిఫ్రెషర్స్ మీకు ఎట్లా హెల్ప్ అయింది? ఏ పాయింట్స్ అర్థం అవడం వల్ల మీకు హెల్ప్ అయింది? అట్లాగే రిఫ్రెషర్స్ వరకు మనం ఇంకా ఏ రకంగా ఇంప్రూవ్ చేయొచ్చు మీకు హెల్ప్ చేయడానికి, అది ఏమన్నా చెప్పగలుగుతారా? అంటే ఇప్పుడు మనం థియరీ చదివింది కొంచెం హయ్యర్ లెవెల్లో ఉంటుంది. మనం డే టు డే లైఫ్, మన టెస్ట్ అంతా మన ఫ్యామిలీ దగ్గరనే వస్తుందండి. మన ఫ్యామిలీలో ఇవాళ ఒక అడుగు వేస్తాం, మళ్ళీ 2వ అడుగు వెనక్కి పోతుంది, మళ్ళీ వెనక్కి పోయినాక ఇంకో ముందుకు వేస్తాం. కాబట్టి దాన్ని ఎట్లా అడ్జస్ట్ చేసుకోవడం అనేది ఫ్యామిలీ లెవెల్లో చాలా బాగా అర్థమవుతుందని అనిపించింది నాకు. డే టు డే లైఫ్ లో దీన్ని పట్టుకొని ఉండాలనే తృష్ణ అనేది మాత్రం కలిగింది సార్. ఓకే, నైస్ సార్, నైస్ నైస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ షేరింగ్ అండి. ప్రతి ఒక్కరు కూడా జస్ట్ మీరు 1-2 లైన్లు మన అటెండ్ అయిన వాళ్ళు మాట్లాడాలని నా విజ్ఞప్తి. ముఖ్యంగా రీసెంట్ ఓకే, శ్రీలక్ష్మి మేడం మాట్లాడతారా? సార్, అంటే ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా, ఈసారి విందాం అనుకున్నాము. బట్ ఓకే, మీరు అన్నట్టు ఎక్కువ మంది ఆపర్చునిటీ తీసుకోలేదు. సో ఇప్పుడే అనుకుంటున్నాం నేను మా సార్ కూడా మాట్లాడదామని. అందరికీ మరొకసారి నమస్తే అండి. రిఫ్రెషర్స్ ఎలా ఉపయోగపడుతున్నాయి అనే పాయింట్ గురించి మాట్లాడమన్నారు కదా. సో మన ఇండియన్ కల్చర్లో సత్సంగ్ అని అంటారు కదండి. మేమైతే ఎప్పుడు ఆ టర్మ్ దీనికి కరెక్ట్గా సరిపోతుందని అనుకుంటూ ఉంటాం, నేను కానీ మా వారు కానీ. సో ఎవ్రీ వీక్ ఇట్లా ఎప్పటికప్పుడు మనం నేర్చుకున్నది ఒకసారి, అంటే టీచర్ల భాషలో చెప్పాలంటే రివిజన్ లాగా ఉందండి. ఇది మాకు నిజంగా చాలా ఉపయోగపడుతుంది. అయితే దీన్ని బెటర్గా ఏం చేయగలుగుతాము అని ఏదైతే మీరు అంటే అడుగుతున్నారో, నాకేమనిపించిందంటే సార్, ఎవ్రీ రిఫ్రెషర్లో లాస్ట్ 10-15 మినిట్స్ మనం ఎలాగో షేరింగ్ అడుగుతున్నాం కదా, ఆ షేరింగ్ అడిగేది ఆ గత వారంలో జరిగినటువంటి ఏదైనా ఒక వావ్ మూమెంట్. ఇప్పుడు మన ఫ్యామిలీలో కానీ వర్క్ ప్లేస్లో కానీ రకరకాల కాన్ఫ్లిక్ట్స్ ఎప్పటికీ వస్తూనే ఉంటాయి కదండి. ఒకసారి ఎప్పుడో శివ గారు అన్నారు, మనం జీవనవిద్య నేర్చుకున్నామని ప్రపంచం అంతా మారిపోదు, ప్రపంచం అలాగే ఉంటుంది, మనం చూసే విధానం మాత్రమే మారుతుంది అని సార్ అన్నారు ఒకసారి. సో అలాగా అంటే అయితే వస్తూనే ఉంటాయి కదా. సో ఆ రోజు ఉన్న పార్టిసిపెంట్స్ లో వాళ్ళ ఇంట్లో కానీ లేదా వాళ్ళ వర్క్ ప్లేస్ లో కానీ ఎక్కడైతే వాళ్ళు ఈ జీవన్ విద్య కంటెంట్ ఇంబైబ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఏదైనా ఏదైతే వావ్ మూమెంట్ వస్తుందో, అరే ఇక్కడ నేను లాగి చేయగలను. ఫర్ ఎగ్జాంపుల్ నా కేసులో తీసుకుంటే, కోపంలో ఆవేశంలో మాట్లాడకుండా నిజంగా మనం ఇరిటేట్ అవుతున్నప్పుడు, సార్ ఇందాక అన్నారు కదా అశోక్ రెడ్డి గారు, లోపల ఫీలింగ్ గమనించటం అని. అరే నాకు కోపం వస్తుంది, నాకు ఇరిటేషన్ వస్తుంది, నేను ఇప్పుడు మాట్లాడకూడదు, ఆగాలి, ఒక నిమిషం ఆగి రెస్పాండ్ అవ్వాలి అని ఏదైతే అర్థం చేసుకున్నానో, అంటే మనకి ఎగ్జాంపుల్ చూపిస్తారు కదా, ఆర్ యూ బ్లైండ్ అంటే ఎస్ అనగానే ఆమె ఎక్స్ప్రెషన్ మారిపోతుంది కదా. సో ఆ ఎగ్జాంపుల్ గుర్తు తెచ్చుకుంటూ ఒక నిమిషం ఆగి రెస్పాండ్ అయిన విధానం వల్ల చాలా తేడా ఉన్నది. సో అయితే ఏ సిచ్యువేషన్ లో మనం అట్లా చేసాము అనేది మనం షేర్ చేసుకోగలిగితే అది బాగా హెల్ప్ అవుతుంది అని అనిపించింది సార్. సో ఉన్న పార్టిసిపెంట్స్ లో ఆ వారంలో జరిగిన ఇన్సిడెంట్, ఎందుకంటే వి లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్ కదా, టుగెదర్ వి లెర్న్ అండ్ గ్రో. సో అది ఒకటి చెప్దామని అనిపించింది సార్. ఇక జీవన్ విద్య అంటే అసలు
మాకు దొరికిన వరంగా భావిస్తున్నాము. అందుకే ఎప్పటికీ వదిలట్లే. మా మా మదర్ నీకు సండే పూట కాల్ చేయనమ్మా, నువ్వు బిజీగా ఉంటావు కదా అని అంటే, మా నాన్నగారు అడుగుతారనమాట, ఎన్నో డిగ్రీలు చేసావు కదరా నాన్న, ఇంకా ఏంది నేర్చుకోవాలని నువ్వు అట్లా అటెండ్ అవుతున్నావు అని అంటారు. అంటే నేను అన్నాను, అసలు నేర్చుకోవాల్సింది ఇదే, డిగ్రీలు పీజీలు ఏముంది నాన్న, ఇది ప్రాక్టీస్. ఏం నేర్చుకున్నాం ఏం తెలుసుకున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు కదండి, మనం ఏం ప్రాక్టీస్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ప్రాక్టీస్ కి సంబంధించిన ఒక గైడ్ అండి రిఫ్రెషర్. సో రెగ్యులర్ గా అటెండ్ అయ్యి అందరూ కూడా జీవన విద్య పార్టిసిపెంట్స్ బెనిఫిట్ తీసుకోవాలని ఆశిస్తున్నాను. ఈ ప్రయత్నంలో అన్ని యూనివర్సల్ పవర్స్ మనకి తోడవ్వాలని, అంటే యాక్చువల్ గా అశోక్ రెడ్డి గారు కానీ వేణు గారు కానీ వెనకాతలు వచ్చి ఇంకా ఎక్కువ ఏమంటారు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. నేను అలా కాంట్రిబ్యూట్ చేయాలని ఆశపడుతున్నాను కానీ మా గురుకులం షెడ్యూల్స్ వల్ల చేయలేకపోతున్నాను, కొంచెం ఫీల్ అవుతున్నాను. బట్ ఓకే, ఎంత చేతనైతే అంత తప్పకుండా నేను కూడా సపోర్ట్ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మీరు సార్? అందరికీ నమస్కారం అండి. ఇన్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అయితే మేడం చెప్పినట్టుగా ఐ ఎండోర్స్ ఆల్ ద పాయింట్స్ సార్. ఈ జీవన విద్యలో మేము ఫ్యామిలీ అయిన తర్వాత వచ్చినటువంటి ప్రయోజనాలు నేను నోట్ చేసుకున్నట్లయితే కనుక ఒక బుక్ రాసుకోవచ్చండి. అంటే అంతవరకు ఎలా గడిపేస్తామా, అసలు మనకి ఎందుకు ఇది తారసపడలేదా అనేది ఒక టైంలో ఫీల్ అవుతుంది. అండ్ ఐ ఫార్మ్లీ బిలీవ్ నెవర్ ఈజ్ టూ లేట్. 2021లో మాకు వచ్చినటువంటి ఇది ఒక సదావకాశం సార్ ఇది. అయితే ఆ 21 నుండి మెల్లమెల్లగా ఇప్పటివరకు అరౌండ్ 25 years ఆఫ్ సర్వీస్ చేసేసాను. కాకపోతే ఈ రిటైర్మెంట్ ముందు ఇంకా ఐఎమ్ లెఫ్ట్ విత్ 4.5 years. అంటే ప్రీ రిటైర్మెంట్ దీంట్లోని ఇది ఉపయోగపడుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే రకరకాల ఛాలెంజెస్ ఫేస్ చేయడం జరుగుతున్నది. థింగ్ ఈజ్, నేను ఖమ్మంలో ఉండటం, వీళ్ళు హైదరాబాద్లో ఉండటం, మిసెస్ హైదరాబాదు, బాబు హైదరాబాద్, వీళ్ళు ఇక్కడ ఉండటం, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బిగ్ ఛాలెంజ్ సార్ నాకు. అయితే అది ఉంటూ మిగతా కోపప్ చేసుకోవటం అనేది ఈ జీవన ఉద్యమాలని లబ్ధి పొందానని చాలా ఆనందంగా చెప్పగలను, గర్వంగా కూడా చెప్పగలను. సరే, ఎంత పెద్ద వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళని చూస్తుంటేనే ఆ రోజు చాలా ఆనందంగా ఉంటుంది. సో పిల్లలు ఎదురు చూస్తుంటారు, నాన్న ఈ వీక్ మంచిగా చదువుకున్నట్లయితే సండేకి ఎక్కడ బయటికి తీసుకెళ్తాను అని జనరల్గా చెప్పడం. సో ఆ వీక్ అంత చిన్నపిల్లల మాదిరి మేము ఈ సండే గురించి వెయిట్ చేయడం అనేది జరుగుతున్నదండి. సో అది ఎంతలాగా మా లైఫ్లోకి అంటే నరాల్లో జీవిస్తుందని అంటారు చూడండి, అట్లా జీవన విద్య అనే దాన్ని సో మేము ఇది రియల్లీ ఎవరి ద్వారా వచ్చిందో ఏమిటో అనేదో తెలియదు కానీ ఇది మాకు రియల్లీ హెల్పింగ్ ఉందండి. సో థ్యాంక్స్ ఫర్ ద ఎంటైర్ జీవన విద్య టీమ్ సార్. సో వీ రియల్లీ ఓ టు దెమ్. ఈ రిఫ్రెషర్స్ అనేది మనకి అదే చెప్తున్నాం కదా, ప్రతి ఒక క్యాప్సూల్ మాదిరి అన్నమాట. మా మల్టీవిటమిన్స్ అంటారు చూడండి, మల్టీమిన్స్ ఆ విధంగా ఉపయోగపడుతుంది సార్. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ షేరింగ్. 1+1 ఆఫర్ ఇచ్చేసారు మాకు మీరు ఇద్దరు కలిసి. సార్ ఇది జీవన విద్యలు దీంట్లో షేరింగ్ వల్లనే బాగా నేర్చుకున్నాం అనేది ఖండితంగా చెప్పగలుగుతాను సార్. ఈ షేరింగ్ వలన అచ్చా అట్లా ఉండకూడదు, ఇది ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లం మనం ఎలాగా అధిగమించాలనేది బాగా అలవాటు చేసుకున్నాం. ఓకే, అందుకే సార్ ఒకవేళ ఎక్స్పీరియన్సెస్ కనుక షేర్ చేసినట్టయితే మనం ఇంకా ఎక్కువ నేర్చుకోవచ్చు అని అనిపించింది మన పార్టిసిపేట్స్ ఎక్స్పీరియన్స్ ద్వారా. అవును, కరెక్ట్ మేడం. ఎక్స్పీరియన్స్ షేరింగ్ అని ఒక 5-minute 10-minute షెడ్యూల్ పెట్టుకుంటే ఎలాగో 8:30 వరకు మనం డ్రైవ్ అవుతుంది కాబట్టి అది ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చాలా మంచి సజెషన్. నెక్స్ట్ అండి, సుదర్శన్ రావు సార్, కేఏయు, ఎస్ నరేష్ కుమార్ సార్, సుకీర్తి గారు. నమస్తే సార్. నమస్తే అండి. దాదాపు 1 year నుంచి నేను అటెండ్ అవుతున్నాను రిఫ్రెషర్ కోర్సు. ఓకే సార్, 1 year. ప్రతి ఒక్క వీక్ కూడా క్లియర్ చేసుకుంటున్నాను. ఏయో ఒకటి వస్తుంటాయి కదా, అన్నీ బాగా షేరింగ్ కానీ అంతా బాగుంది. అది అంటే కొంచెం అంటే ఒక్కటి ఏంటంటే ఒక
ఇప్పుడు అంటే కొంతమంది టీచర్లు అంటే ప్రతిరోజు అంటే ఒక వీక్ తీసుకుంటున్నారు, మళ్ళీ నెక్స్ట్ ఇంకో టీచర్ వస్తున్నారు. అట్లా కాకుండా ఒక 4-5 క్లాసెస్ ఒక టీచర్, తర్వాత ఇంకొక టీచర్ అట్లాగా ఉంటే ఫాలో అప్ చేయడానికి కుదురుతుంది అని నా ఉద్దేశం. అంటే అది కంటిన్యూషన్ కానీ షేరింగ్ కానీ, అంటే ఒకసారి చెప్పినది మళ్ళీ అడగటానికి కానీ ఆ సార్ కానీ నెక్స్ట్ వీక్ వేరే సార్ వచ్చారంటే వారు లాస్ట్ క్లాస్లో ఏమైందో అది షేర్ చేసుకోవడానికి కుదరదు కదా. అంటే నా ఉద్దేశం షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సార్, బాగా ఉపయోగపడుతుంది నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అండి. కొండా ప్రవళిక గారు, నాగరాజ్ గారు, పి స్వర్ణలీల గారు, అంటే ఎప్పుడు మాట్లాడే వాళ్ళు కాకుండా కొంచెం ఎవరన్నా ఇప్పుడు వరకు తక్కువ సార్లు మాట్లాడిన వాళ్ళు, అసలు మాట్లాడిన వాళ్ళు ఉంటే వాళ్ళు షేర్ చేసుకుంటే బాగుంటుందని మా ఒపీనియన్. హలో అండి. మేడం చెప్పండి. హలో, నేను పద్మజ. నేను ఇందులో చాలా అంటే సీనియర్నే ఈ కమ్యూనిటీలో. సో అంటే ఇది వరకు చాలా సార్లు మాట్లాడాను నేను, కానీ ఇప్పుడు పర్టికులర్ ఈ సందర్భంలో నేను షేర్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఐ ఓ గ్రాటిట్యూడ్ టు సిహెచ్డిహెచ్సి. సో అది కొత్తగా చెప్పేది ఏం లేదు. చాలా థింకింగ్ లో మార్పు రావడం ఇదంతా కూడా సిహెచ్డిహెచ్సి అటెండ్ అయిన ప్రతి వాళ్ళకి మార్పు అనేది సహజంగా వస్తుంది. కొంత ఆత్మావలోకనం చేసుకోవడం, మార్పు అనేది సహజంగా వస్తుంది. మంచి విషయాలు తెలుస్తాయి. అండ్ వీక్లీ రిఫ్రెషర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇట్స్ చాలా ఒక యునిక్ ఐడియా అన్నమాట ఈ వీక్లీ రిఫ్రెషర్ అనేది. అది అటెండ్ అయిన వాళ్ళకి తెలుస్తుంది దానివల్ల ఉపయోగం ఏంటనేది. అండ్ ఇంకోటి ఏంటంటే, మానవ స్వభావం అనేది చంచలం. ఇట్స్ పర్మనెంట్, ఇట్స్ నాట్ పర్మనెంట్. అలాగే సిచ్యుయేషన్స్ కూడా పర్మనెంట్ కాదు. ప్రతిదీ టెన్ టు చేంజ్. ఎవ్రీడే సిచ్యుయేషన్స్ అన్ని కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. మన మైండే చేంజ్ అవుతూ ఉంటుంది. ఇట్స్ నాట్ పర్మనెంట్. సో వీక్లీ రిఫ్రెషర్ అనేది మన ట్రాక్ మీద ఉంచడానికి చాలా ఉపయోగిస్తుంది. సో అటెండ్ అవ్వాలి. అండ్ అవ్వకపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. నేను కూడా అలాగా ఒక ఇర్రెగ్యులర్ పార్టిసిపెంట్ అని కూడా నేను చెప్పగలను. సో అటెండ్ అవ్వకపోతే ఆ డిఫరెన్స్ కూడా తెలుస్తుంది. సో అటెండ్ అవ్వాలి ఖచ్చితంగా. అండ్ థియరీ అనేది సింపుల్ గానే ఉంటుంది. ఎక్కడైనా కూడా థియరీ అనేది సింపుల్ గానే ఉంటుంది. అప్లికేషన్సే కాంప్లికేటెడ్ గా ఉంటాయి. సో మనము అండ్ ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సిచ్యుయేషన్స్ అండ్ అలా అప్లై చేయాలి ఇవన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి వన్స్ వీ గెట్ టుగెదర్ విల్ నో, మనకి తెలుస్తుంది. అంటే ఒక పర్సన్ నుంచి ఒక ప్రాబ్లం అనేది బయటకు వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది మిగిలిన వాళ్ళ దగ్గర నుంచి థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి అలాగా అది ఒక సొల్యూషన్ లాగో లేకపోతే ఒక సజెషన్ లాగో ఈ రిఫ్రెషర్ లో మనకి దొరుకుతుంది. సో దెర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్. ఇందులో మీకు ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఇది, క్వశ్చన్ కి ఆన్సర్ ఇది. ఇట్స్ నాట్ లైక్ దట్. ఇట్స్ అ గుడ్ గ్రూప్ ఆఫ్ బ్రెయిన్స్. అది ఈ విత్ బేసిక్ ప్రిన్సిపల్స్. సో వీక్లీ రిఫ్రెషర్ అనేది ఎంత మంచి గ్రూప్ అయితే అంత మంచి అవుట్కమ్ వస్తుంది ఈచ్ వీక్. ఇది నా ఉద్దేశము. అంటే నేను ఇర్రెగ్యులర్ గా ఉన్నాను ఈ మధ్య కొద్దిగా నాకు హెల్త్ ప్రాబ్లం వల్ల. బట్ నాకు అర్థమైంది అదే, వి షుడ్ బి రెగ్యులర్ అండ్ కంటిన్యూస్ ఇన్ అటెండింగ్ వీక్లీ రిఫ్రెషర్స్ అండ్ పీపుల్ మేక్ దిస్ గ్రూప్. ఈ అవుట్కమ్ రావాలంటే గ్రూప్ ఉండాలి, ముందు పార్టిసిపెంట్స్ ఉండాలి. సో అది నా ఉద్దేశం. అండ్ ఈ సిహెచ్డిఎస్సి ప్రిన్సిపల్స్ ఆర్ స్టాండర్డ్. అవి దాని వాల్యూ దానికి ఉంది. అండ్ హౌ వి చర్న్ ఇట్ అవుట్, మనం దాని నుంచి ఎలా మనము
వాల్యూస్ ని మనము తీసుకుని అప్లై చేస్తాము, దాని నుంచి బెనిఫిట్ పొందుతాం అనేది మన మీద డిపెండ్ అయి ఉంది. సో మోర్ పార్టిసిపెంట్స్, మోర్ ఇన్పుట్స్, మోర్ డిస్కషన్స్ విల్ గివ్ బెనిఫిట్, అది నా ఉద్దేశం. సో అదేండి, రిఫ్రెషర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గుడ్ ఐడియా. అది మనం ఎలా చేస్తాము, ఎలా పార్టిసిపేట్ చేస్తాం అనేది మ్యాటర్ అవుతుంది. థ్యాంక్ యూ అండ్ మేడం. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ మెంబర్స్ ఆఫ్ సిఎస్డిహెచ్సి. అండ్ ప్రొయాక్టివ్ గా మీరు చేస్తున్నారు, మీకు కూడా నాది బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. షేరింగ్ ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా అండి? నమస్తే అండి. మేడం మాట్లాడండి. నమస్తే, నా పేరు స్వర్ణలీల అండి. ఓకే మేడం. ఈ మధ్య నేను మీటింగ్ అటెండ్ అవ్వలేదండి, కాశీ యాత్ర వెళ్ళాను. ఓకే మేడం. ఇప్పటి నుంచి రెగ్యులర్ గా నేను మీటింగ్ లో ఉండటానికి నేను 100% ప్రిపేర్గా ఉన్నాను. అంటే చాలా విషయాలు నాకు తెలుస్తున్నాయండి, అంటే ఎప్పుడో చిన్నప్పుడు విన్నా సరే అవి మాకు అప్లై చేయలేదు. నాకు చాలా బాగుంది అనిపించింది. టు బి కంటిన్యూ అవుతానండి. అండి నమస్తే. థ్యాంక్ యూ మేడం. అండి రాంబాబు గారు, మంతెనల్ విజయలక్ష్మి గారు మాట్లాడినట్టున్నారు ఇందాక. దయానంద్ పున్నా గారు, ఒక 3 minutes ఉందండి మనకి సెషన్ ఎండ్ అవ్వడానికి. సో సునీత గారు మాట్లాడండి మేడం. హ్యాండ్ రైజ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ నేను రీసెంట్ గా ఆన్లైన్ సెషన్ అటెండ్ అయ్యాను డిసెంబర్ లో. సో నాకు ఈ వీక్లీ రిఫ్రెష్మెంట్స్ సెషన్స్ ఇదే ఫస్ట్ టైం సార్. ఓకే. యాక్చువల్ గా ఇక్కడ ఇలా మీరందరినీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఎప్పటి నుంచో దీనికోసం వెతుకుతున్నాను సార్. ఇలా ఒక నార్మల్ పీపుల్ ఆలోచించే విధం కాకుండా సపరేట్ గా ఇంకేదో ఉంది అనిపించేది. సో ఇలాంటి ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ ఇదంతా నేను వెతుకుతుంది ఇదే కదా అనిపించింది సార్ నాకు. అయితే నాకు కొంత చిన్నది నాకు అనిపించింది ఏంటంటే, వీక్లీ రిఫ్రెష్మెంట్ సెషన్స్ కి మీరు ఇప్పుడు మీరు చెప్పేవన్నీ ఒక హోంవర్క్ కింద వీక్ స్టార్టింగ్ లో ఒక సింగిల్ సెంటెన్స్ కింద ఒక హోంవర్క్ లాగా ఇచ్చి, ఒక టాపిక్ ఇచ్చి, ఈ టాపిక్ మీరు అబ్జర్వ్ చేసి మీరు దాని అంటే మీరు రియల్ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసి ఎలా ఉంది అన్నది చెప్పండి అని వీక్లీ ఒక హోంవర్క్ లాగా ఇస్తే ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది. సింగిల్ సెంటెన్స్ లో మీరు ఈ వీక్ దీని మీద ప్రాక్టీస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడే కొత్త కాబట్టి అంతా చెప్పలేను, కానీ ఫర్ ఎగ్జాంపుల్ గ్రాటిట్యూడ్, ఆ గ్రాటిట్యూడ్ టాపిక్ ఈ వీక్ అంతా ప్రాక్టీస్ చేసి వీకెండ్ లో డిస్కస్ చేద్దాం. అట్లా అయితే ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా ఇంకా బాగుంటుంది, ఎక్కువ మందికి కూడా రీచ్ అవుతుంది అనిపిస్తుంది. అదేదో సామెత ఉంటుంది చూడండి సినిమాలో ఫేమస్, అరే వీడేంటారు చూసినట్టే చెప్పాడు అని. సేమ్ అలాగే ఇలా ఇస్తారు మేడం మన యాక్చువల్ సిహెచ్డిఎస్సి ఫెసిలిటేటర్స్ మనకి ఇలా ఇస్తారు. రిఫ్రెషర్స్ వీటిలో కూడా ఇస్తారు. ఈ వీక్ అంతా ఫలానా విషయంలో మీరు అబ్జర్వ్ చేయండి. సపోజ్ ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ తీసుకోండి. ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్లో మీకు ఎందుకు కోపం వచ్చింది, లేకపోతే మీరు అప్పుడు ఏం చేశారు ఏంటి అబ్జర్వ్ చేసుకోండి. ఒక అవేర్నెస్తో రిఫ్రెషర్కి రండి, రిఫ్రెషర్లో చేద్దాం. లేదా ఇప్పుడు మీరు అన్నారు కదా గ్రాటిట్యూడ్ తీసుకోండి. ఒక గ్రాటిట్యూడ్ ఆ రోజు మొత్తంలో అబ్జర్వ్ చేయండి, లేదా వారం మొత్తంలో అబ్జర్వ్ చేయండి. సేమ్ ఇదే మీరు చెప్పిందే ఇస్తారు. సో మీరు పట్టేశారనమాట. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్. ఇంకో విషయం సార్, నేను ఇప్పుడు ఏదైనా ఒక సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు అంతమంది కోపంగా అంటే కోపం, అసంతృప్తి అంటే అసంతృప్తి అలా వచ్చేసారు. ఇప్పుడు అలా కాదు సార్. ఇప్పుడు ఏంటి నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అసలు ఎందుకు వస్తుంది కోపం, అసలు నేనేంటి ఎందుకు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నానా, నాలో ఏమైనా తప్పు ఉందా, నేను కమ్యూనికేట్ సరిగ్గా చేశానా, ఇది నేను సర్దుకోవచ్చా, అంతకుముందు ఆ మనిషి ఏం చేయలేదా, ఇట్లా 5-6 క్వశ్చన్లు నాకు నేనే వేసుకున్నాను సార్. దానివల్ల నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను సార్. ఇది ఓన్లీ ఒక్క ఆన్లైన్ సెషన్ అటెండ్ అయినందుకే ఇలా ఉంది.
కంటిన్యూ చేస్తే ఎంత బాగుంటుందో, మన లోపల జరిగే యుద్ధాన్ని మనమే ముగించవచ్చు సార్. కరెక్ట్ కరెక్ట్. చాలా బాగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు మీ ఆలోచనని. కరెక్ట్. థ్యాంక్ యూ సార్. నాకు ఇంకా స్మాల్ కిడ్ వల్ల నేను పూర్తిగా చెప్పలేకపోతున్నాను, బట్ చెప్పననే అనుకుంటున్నాను. వెనక అల్లరి చేస్తుంది. అదే మీరు అటెండ్ అవుతూ ఉండండి ఇట్లానే. వీక్లీ రిఫ్రెషర్స్ ఇది ఫస్ట్ రిఫ్రెషర్ అన్నారు. సో ఇట్లా మీరు అటెండ్ అవుతూ ఉంటే రిఫైన్మెంట్ వస్తుంది మేడం, బాగుంటుంది. అసలు ఈ క్లాసెస్ వింటున్నప్పుడు మైండ్ ఎలా ఉందంటే సార్, ఆలోచన తరంగాలు అలా ప్రశాంతంగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ సేమ్ ఆలోచన తీరున్నప్పుడు మైండ్ ప్రశాంతంగా ఉంటుంది సార్, నిశ్చలంగా ఉంటుంది. అది చాలా ఇదిగా ఉంటుంది సార్ నాకు. వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్ షేరింగ్. సో మేము ఈ ఉద్దేశం కూడా అదే, ఇప్పుడు మేము మిమ్మల్ని షేరింగ్ చేసుకోండి అనే అడిగే ఉద్దేశం కూడా ఇట్లా ఇన్స్పైర్ చేయడానికి, ఇతరులు కూడా వాళ్ళు షేర్ చేసుకోవడానికి, ఇతరులు కూడా వాళ్ళ జర్నీని సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకోవడానికి ఇన్స్పైర్ చేయడం కోసమే ఆ పర్పస్ మీరు సర్వ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. సో 8:31 అయిందండి. ఒక లాస్ట్ షేరింగ్ ఒక్కటి చెప్పండి మేడం. ఎవరండి? గుడ్ మార్నింగ్ సార్. నేను కూడా ఈ మధ్య రీసెంట్ గా జాయిన్ అయ్యాను సార్. నా పేరు రాధిక. యాక్చువల్గా జీవన విద్యలో చెప్పే ప్రతి పాయింట్ కూడా చాలా విలువైనది. కొంచెం వాయిస్ అంటే నా ఒక్కడికే ఇబ్బంది ఏమో తెలియదు మేడం, కొంచెం వాయిస్ వాల్యూమ్ పెంచండి. పెంచాను సార్. జీవన విద్యలో చెప్పే ప్రతి పాయింట్ కూడా చాలా విలువైంది సార్. అది ప్రతిదీ కూడా జీవితానికి అప్లై చేసుకోదగింది. తర్వాత అయితే అది నాకేంటి అంటే విజయలక్ష్మి మేడం చెప్పినట్టు, అంటే ఎంతవరకు మనం సక్సెస్ అవుతున్నాము అనేది వెరిఫికేషన్ ప్రాసెస్ ఒకటి. తర్వాత చూపించే విధానం, గ్రాటిట్యూడ్ కానీ లవ్ కానీ అసలు ఎన్ని విధాలుగా చూపించవచ్చు, ఎలా చూపించవచ్చు, ఇలాంటి సందర్భాలు ఆల్రెడీ పాటిస్తున్న వాళ్ళవి కానీ, లేదంటే ఎలా మనం అది తీసుకెళ్ళడం. అంటే కొన్నిసార్లు డౌట్ వస్తుంది సార్, చూపించాలని ఉంటుంది కానీ ఎట్లా అని టైం మీదకి వచ్చేసరికి అది మర్చిపోతాము, లేదంటే చూపించలేకపోతాం కరెక్ట్గా. సో ఇలాంటివి కొంచెం కావాలి అని అనిపిస్తుంది సార్ దీంట్లో ఈ వీక్లీ రిఫ్రెషర్స్. తర్వాత అన్నీ కూడా యాజ్ యూజువల్ గా జరుగుతాయి సార్, కానీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే మనం అది ఎట్లా సాల్వ్ చేసుకోవాలనేది పాయింట్ వస్తుంది. సో ఇప్పుడు ఒక హౌస్ వైఫ్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఒక డాక్టర్, ఒక టీచర్, ఒక ఏ చేసినా అందులో వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి. ఎన్నో వృత్తులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా సార్, ఇందులో వాళ్ళు డైలీ వాళ్ళ ప్రొఫెషన్లో సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా చేశారు, అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని ఎట్లా చేయాలి, ఎన్ని విధాలుగా సాల్వ్ చేసుకోవచ్చు అని ఒకటి. అంటే ఆల్ డిఫరెంట్ ప్రొఫెషన్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ తో షేర్ చేయొచ్చు, మిగతా వాళ్ళకి యూజ్ అవుతాయి కదా. అంటే ఓకే, నేను ఇక్కడ ముందుకు వెళ్ళలేకపోతున్నా, ఈ షేరింగ్ నుంచి నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళగలిగాను అనే ఫీల్ వస్తుంది సార్. దిస్ ఈజ్ మై షేర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకేనండి, 8:35 అయింది. సో థ్యాంక్ యూ అశోక్ రెడ్డి గారు. సో లైక్ హరి నాగరాజు గారు నాగరాజు గారు మొత్తం బ్రేక్ అయిపోతుందండి వాయిస్. అది సార్ మీది సిగ్నల్ ఇష్యూ మాట అంతా కట్ అయి వస్తుంది, ఏమి అర్థం కాలేదండి. మీరు చెప్పింది ఏది అర్థం కాలేదు, సిగ్నల్ ఇష్యూ. వినపట్లేదు నాగరాజు గారు, అసలు ఏం వినపట్లేదు మీరు మాట్లాడేది. సో నాగరాజు గారు లాంగ్ టైం నుంచి అటెండ్ అవుతున్నారండి, లైక్ వెరీ సిన్సియర్ సీకర్ నాగరాజు గారు. సార్ చిన్న విషయం, రేపు మన ఫ్రెషర్స్ కాకుండా రేపు అనహద్లోకి న్యూ కమర్స్ కూడా జాయిన్ అవ్వచ్చండి.
అందరికీ అండి, ఇట్స్ ఓపెన్ అంటే ఫర్. అంటే కాదు వర్క్ షాప్ అవ్వకుండా జాయిన్ అవటం అనేది అవుతుందా లేదు లేదా? లేదండి, అందరికి ఇట్స్ ఫేస్ టు ఫేస్ వర్క్ షాప్. అంటే ఇది నా కోసం కాదు, ఫీజ్ స్ట్రక్చర్స్ ఏంటో కానీ చెప్పగలుగుతారా? అది ఇందులో కాకుండా మొత్తం ఆన్లైన్ లో ఉందండి, అది వెబ్సైట్ లో అన్ని ఉన్నాయి, వెబ్ పేజ్ లో మీకు అంటే నేను మెసేజ్ ఎవరికైనా చెప్పడానికి అంటే నేను కొంత మీకు కాల్ చేస్తే రాజుగారు నేను మాట్లాడు. ఫోన్ చేస్తా. రైట్ అండ్ రైట్. సో ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ స్టోరీ అండి. అసలు ఈ వీక్లీ రిఫ్రెష్ ఎట్లా స్టార్ట్ అయింది అంటే, కరోనా టైంలో ఎవ్రీ వీక్ ఈ వర్క్ షాప్స్ చేస్తూ ఉండేవాళ్ళం. అంటే ఎవ్రీ 10 daysకి ఒకసారి ఒక వర్క్ షాప్ చేసామన్నమాట. ఆల్మోస్ట్ ఒక 10 వర్క్ షాప్స్ అయిన తర్వాత ఒక 1000 పీపుల్ అరౌండ్, లైక్ ఎవ్రీ వర్క్ షాప్లో ఒక 100 మంది అటెండ్ అయ్యేవాళ్ళు. కరోనా టైంలో అంతా ఆన్లైన్ కదా. సో అయితే ఈ వర్క్ షాప్ అటెండ్ అవుతున్నారు, బాగానే ఉంది. బట్ కొంతమంది క్వశ్చన్స్ అడిగారండి, ఏమండి ప్రతి వర్క్ షాప్ అటెండ్ అవుతున్నామండి అని. ఎందుకంటే ఒకసారి వింటే సరిపోతుంది కదా అని అంటే, దెన్ ఇట్ కేమ్ దట్ విన్నామండి, విన్నప్పుడు బాగానే ఉంది, మళ్ళీ బ్యాక్ లైఫ్కి వెళ్ళంగానే మా ప్రాబ్లమ్స్ మాకు డే టు డే అదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని. సో ఎగ్జాక్ట్గా మేము గ్రూప్గా రిఫ్లెక్ట్ అయితే మా లైఫ్లో కూడా అదే జరిగిందండి. ఇంతకుముందు IIITలో 8 days వర్క్ షాప్ జరిగేది ఇది. సో 2 days ప్రదీప్ గారు చేసేవాళ్ళు. సో మేము కూడా ఒక 5-6 సంవత్సరాలు ప్రతి సంవత్సరం వర్క్ షాప్ ఎప్పుడు పెట్టినా వెళ్ళేవాళ్ళం. బట్ ఏంటంటే ఎజుంప్షన్, వర్క్ షాప్ అటెండ్ అయితే మన లైఫ్లో సొల్యూషన్స్ వచ్చేస్తాయి అనేది ఒక ఎజుంప్షన్. ఒక 6 years 7 years అయిన తర్వాత మాకందరికి ఈ కాన్సెప్ట్స్ బాగా తెలుసు, కానీ బట్ నీ లైఫ్లో నువ్వు ఎలా హార్మనీగా ఉంది, నీ ఫ్యామిలీలో ఎన్ని రిలేషన్ హార్మనీగా ఉన్నావు, ఎప్పుడైతే ఒక అకౌంటబిలిటీ క్వశ్చన్ వస్తుందో దెన్ దెర్ ఇస్ ఎ గ్యాప్. సో అప్పుడు మేమందరం మాట్లాడుకున్నప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, తెలుసుకోవటం ఎంత ఇంపార్టెంటో, తెలిసింది మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేయటము, ఆ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు వచ్చే ఛాలెంజ్ని మనం ఎగ్జామిన్ చేసుకోవటం, ఈ 3 విషయాలు కూడా అంతే ఇంపార్టెంట్ అనేది ఒక రిఫ్లెక్షన్ అండి మాకు. అలా ఆ రిఫ్లెక్షన్లో నుంచి స్టార్ట్ అయిందే ఈ వీక్లీ రిఫ్రెషర్ అండి. సో ఇది 175 weeks కంటిన్యూస్గా చేయగలుగుతున్నామంటే దీని బ్యాక్గ్రౌండ్ చాలా ఉందండి. అంటే చాలా స్ట్రగుల్ ఉందన్నమాట. ఎస్, ఎవరు సజెస్ట్ చేశారు కదండి, కనీసం ఒక 4 weeks చెప్తే బాగుంటుంది. మోస్ట్ ఆఫ్ అస్ లైక్ ఆ టైంలో ఎవరైతే కమిట్ అవుతామో ఏదో ఒక పని రావటము, దెన్ లైక్ జనరల్గా ఏంటంటే ఒక ప్రిన్సిపల్ ఏంటంటే, మేము ఇంప్లిమెంట్ చేసిందే ఎక్కువ సార్లు షేరింగ్ అనేది ఎక్కువ ఉంటుందండి. ఏదైతే మాకు కూడా ఒక ప్రపోజల్ లాంటి షేర్ చేసాం అనమాట వీక్లీ రిఫ్రెషర్లో. సో ఇట్స్ ఎ గ్రేట్ లెర్నింగ్ అండి మాకు. సో ఎప్పుడైనా టీంలో ఒక సరేనండి చాలా వీక్లీ రిఫ్రెష్ చేశాం కదా, కొంత బ్రేక్ ఇద్దాము అన్నా కూడా మా టీం మెంబర్స్ ఎస్పెషల్గా హరి గారు, సుమన్ గారు, దెన్ నో అండి వీ హ్యావ్ టు డూ ఇట్ అని అనుకోవటము, అలా ఇది ఇప్పటి వరకు ఆగకుండా జరుగుతుందండి. ఇది మాకు కూడా ఒక లెర్నింగ్ జర్నీ. సో మీ చెప్పిన సజెషన్స్ అన్ని నోట్ చేసుకున్నామండి. బట్ డెఫినెట్లీ వీ విల్ ట్రై టు మేక్ ఇట్ మోర్ మీనింగ్ఫుల్ దిస్ ఇంటరాక్షన్ అనేది. సో వీక్లీ రిఫ్రెష్ అనేదండి, ఇందాక ఎవరో మేడం చెప్పినట్లు ఒక టీచర్ ఎవరో ఉండి ఆయన మీకు కొత్తగా చెప్పేదంటూ కాదండి. మనం ఏదైతే ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తున్నామో అప్పుడు మనం ఫేస్ చేసిన ఛాలెంజెస్ని చర్చించుకునే ఒక ప్లేస్ అండి. అప్పుడు అక్కడ ఈ ప్రపోజల్ ఏదైతే వర్క్షాప్లో విన్నామో దాని రిలవెన్స్ ఏంటి, దాన్ని ఎలా చూడొచ్చు, దాని కింద ఇంకొక ఫౌండేషన్ ఏమన్నా చూడలేకపోతున్నామా, అప్పుడు ఈ ఆహా మూమెంట్, ఈ పర్సనల్ ఇన్సైట్ అనేది అప్పుడు వస్తుందండి. అప్పుడు వరకు ఇది థర్డ్ పర్సన్ నాలెడ్జే, కానీ మన లైఫ్లో పెద్ద ఉపయోగం ఉండదండి. ఇది ఎలా అంటే ఇప్పుడు మోడర్న్ ఇంజనీరింగ్ లాగా అన్నీ తెలుసు బట్ ఏమీ చేయలేము. సో అలాంటిది నుంచి బయటికి రావటానికే ఈ ఒక ప్రయత్నం అండి. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, ఎవరైతే ఉన్నారో మీకు ఈ వీక్లీ రిఫ్రెషర్ అవసరం లేకుండా ఉండాలని మేము కోరుకుంటున్నామండి. సో ఇది మా కోరిక అండి. సో మీరు ఎంత తొందరగా ఈ వీక్లీ రిఫ్రెషర్ అటెండ్ అవుతూ మానేస్తే అది ఈ వీక్లీ రిఫ్రెషర్ యొక్క సక్సెస్ అండి. అంటే లైక్ యు నీడ్ నాట్ టు ఆక్సిజన్ ప్రతిసారి అవసరం లేదు కదండి. ఎప్పుడైతే మనకి నిజంగా మన లైఫ్లో క్వశ్చన్స్ ఉన్నాయి అప్పుడే ఎక్స్ప్లోరేషన్ అవసరం. సో విత్ దిస్ రిమార్క్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, అండ్ రియల్లీ ఇన్స్పైరింగ్. అందరూ షేర్ చేశారు, రాంబాబు గారు అండ్ లైక్ మన శ్రీలక్ష్మి గారు, రాజనారాయణ గారు, అండ్ పేరున. సార్ అనగా వర్క్ షాప్ గురించి ఒకసారి
అనౌన్స్ చేస్తాను. సో ఇది ఈ సంవత్సరం మేము కూడా ఎవ్రీ క్వార్టర్ ఒక రెసిడెన్షియల్ వర్క్షాప్ ఆఫర్ చేయాలి అనేది ఒక మాకు మేమే పెట్టుకున్న ఒక సంకల్పం అండి. సో జనవరి 26 సాటర్డే, ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజులు హాలిడేస్ వచ్చినాయి. సో అప్పుడు 3 days వర్క్షాప్ అన్హద్ హైదరాబాద్ అవుట్స్కట్స్ లో ఒక కమ్యూనిటీ లివింగ్ ఉంటున్న ఒక ప్లేస్ లో పెట్టామండి. వెరీ ఇంట్రెస్టింగ్ ప్లేస్ అండి. ఎవరైనా ఫ్యామిలీతో రావాలి అనుకుంటున్న వాళ్ళు ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ కెన్ కమ్ అండ్ సో అది ఎక్కువ వివరాలు కావాలంటే ఒకసారి అదే ఫోన్ నెంబర్స్ దాంట్లో ఇచ్చారండి, చూడండి. అండ్ వెబ్సైట్ లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయండి, వెబ్ పేజ్ లో. అశోక్ గారు. సార్ అది ఎకో ఫ్రెండ్లీ కమ్యూనిటీ అండి అది. నేను మా మిసెస్ కూడా ఇక్కడ తణుకు నుంచి మేము అక్కడికి వెళ్ళాం. అనహద్ వెళ్ళి అక్కడ వర్క్ షాప్ అటెండ్ అయ్యాం. చాలా వండర్ఫుల్ ప్లేస్. వాళ్ళు ప్రకృతికి దగ్గరగా ఉంటారు. వాళ్ళ ఒక 7-8 ఫ్యామిలీస్ వాళ్ళందరూ కమ్యూనిటీలో ఉంటారు. చాలా వాల్యూస్ తో వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అద్భుతమైన ప్లేస్ అండి. అంటే సరదాగా మనం ఇప్పుడు ఎడ్యుకేషన్ టూర్స్ అంటే సరదా విహారయాత్రలు వాటికి వెళ్తాం కదా, అలా కూడా మనం క్లబ్ చేసుకోవచ్చు. ఒక పక్కన మనకి కంటెంట్ ఎక్కుతుంది, అదే విధంగా మనకి లైఫ్ స్టైల్ కూడా ఒక 3 రోజులు ఈ ర్యాట్ రేస్ ఫాస్ట్ పేస్డ్ లైఫ్ కాకుండా ప్రకృతితో గడిపి రావచ్చు 3 days. సో మిగతా వాళ్ళకి సజెస్ట్ చేసినప్పుడు కూడా చెప్పండి. శివ సార్ చెప్పినట్టుగా వాళ్ళ వెబ్సైట్ అట్లా యూట్యూబ్ లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. వాళ్ళ అనహద్ ఎకో ఫ్రెండ్లీ కమ్యూనిటీ గురించి, వాళ్ళ ఫార్మ్ స్కూల్ గురించి వీడియోస్ కూడా చూడొచ్చు. అది పర్మాకల్చర్ కమ్యూనిటీ అండి. నేను సాక్షిలో ఆ మధ్య స్టోరీ కూడా రాశాను వాళ్ళ గురించి. వెరీ గుడ్. అవును సార్. కుదిరితే ఆ స్టోరీ కూడా మనకు షేర్ చేయండి సార్. మనం ఇప్పుడు ఈ వర్క్ షాప్ గురించి చెప్తున్నప్పుడు పార్టిసిపెంట్స్ కి అది ఆర్టికల్, మీరు రాసిన ఆర్టికల్ కూడా మేము పంపిస్తాం, సర్క్యులేట్ చేస్తాం. నేను షేర్ చేస్తాను. యాక్చువల్లీ ప్లేస్ మాత్రం చాలా బాగుంటుందండి. చాలా అట్మాస్ఫియర్, ఇట్స్ లైక్ డిఫరెంట్ ప్లేస్. ఒక ఫారెస్ట్ లో ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి. కోఆర్డినేషన్ కూడా చాలా బాగా చేస్తారు. సో కంటెంట్ తో పాటు అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ కూడా మనం ఆస్వాదించవచ్చు. మాక్సిమం ట్రై చేయండి రావడానికి. నేను తప్పకుండా వస్తానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికి. ఓకే, అందరికి థ్యాంక్ యూ అండి. హ్యాపీ